సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టం మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. ఫస్ట్ ఎపిసోడ్ చూసినా మా హస్బెండ్ వేరామెతో వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ ఎపిసోడ్ చూసి మేము మాట్లాడాం కదమ్మా, ఫోన్ లో నీతో మాట్లాడారు కదా సార్, మాట్లాడారు. దానికి సంబంధించి చెప్పడానికి అవును మేడం. మేడం నాకు 2012 డిసెంబర్ 2 తారీఖు రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెద్దలు ఒప్పుకోలేదు. బయట ఉన్నప్పుడు ఇంటి ఓనర్ పిలిచిండు, అంటే అక్కడనే ఉంటుండే. నువ్వేమో ఆమె భర్త అని చెప్పినావు. మళ్ళీ అతను ఎవరు, ఇంకొక ఆయన రోజు సాయంత్రం వస్తుంది, పొద్దున వెళ్ళిపోతుండు. సరే నాన్న, రేపు షో పెడతాము, నువ్వు ఒకసారి వస్తావా? నీ వర్షన్ కూడా చెప్తావు మరి. ఎందుకంటే నువ్వు కిరణ్ తో ఒక్క నిమిషం నాన్న, కిరణ్ తో తాళి కట్టించుకున్న ఫోటో ఉంది. కిరణ్ వాళ్ళ ఆవిడ జ్యోతితో మాట్లాడాము. ఆ అమ్మాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. మరి వీటి గురించి నువ్వేం చెప్తావు తల్లి? జరిగింది కదా, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? స్వప్న. అవును సార్, మా అన్నయ్య అడిగితే కూడా యాదగిరిగుట్టకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం మేము అని చెప్పిండు. మేము మా లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంకా కిరణ్ అన్ని వదిలేసుకుండు, ఏ అమ్మాయి జీవులు కోతలేడు, నేనే నా పిల్లలు ప్రపంచం అన్నట్టు బతుకుతుండు అనే మూమెంట్ లా స్వప్న ఎంట్రీ వచ్చింది. అప్పుడు ఇట్లా బయట పడితే నేను కూడా ఏమనలేదు, ఇంకా కిరణ్కి కొడితే ఈయనకి ఇప్పుడే పిల్లలు ఎందుకు అబార్షన్ చేసుకుందామని నాకు కూడా అర్థం కాకుండా పప్పాయి పండు తెప్పించుకొని తినేసిన. సరే, జ్యోతి గారు ఇప్పటివరకు చెప్పారు కదా, సో స్వప్న కూడా వచ్చారు. ఒకసారి స్వప్నను కూడా పిలిచి ఒకటేసారి మాట్లాడదాం. నేనే దొరుకుతావు బుద్ధుమ్మ. సో నువ్వు ఇద్దరు పిల్లల గురించి అంత సెంటిమెంట్ మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక తల్లివే కదా. ఇక్కడ అమ్మాయి కూడా అదే తల్లి కదా నాన్న, అమ్మాయి చేసుకుంది కదా. తల్లే, వాళ్ళ భర్త నా దగ్గరకు వచ్చిందంటే అది వాళ్ళ భర్త భార్యకు తెలియాలి. పెళ్ళ ముందు నాకు మొగుడు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎట్లా రానిచ్చిన సిగ్గు చెప్పు తీసుకొని కొట్టడానికి చేత కాలేదు. నీ మొగుని నువ్వు మాట ఇంకా నువ్వే కవరం ఎక్కి ఆడే కావాలా, పోలీసు వాళ్ళు అడుగుతుంటే కూడా సార్ నాకు కిరణే కావాలా, నాకు నా మొగుడు వద్దు, నాకు కిరణే కావాలా, పోలీస్ స్టేషన్ కూడా. ఒకే మాట చెప్పమ్మా, నీ మనసాక్షి చేసుకుని నువ్వు చేసిన పని కరెక్టా తప్ప? నేను చేసిన పని అయితే కరెక్టే సార్. కరెక్టా? కరెక్ట్. ఎన్ని రోజులు నువ్వు చూసి మీ కిరణ్ని? 5 నెలలు అయిపోయింది. 5 నెలల తర్వాత ఈ వేదిక మీద నువ్వు మీ ఆయన చూస్తున్నావు. ఎదురుకున్న ఆవిడ ఎవరో తెలుసా? నా భార్య. ఎన్ని నెలలు అవుతుంది ఆవిడని చూసి? 5 months. ఎందుకు ఏడుస్తుందో తెలుసా కిరణ్? తను చేసుకున్న గోతులో తనే పడి. ఏంట గొయ్యి తవ్వింది ఎవరు? పడుకున్నావు, లైవ్ లో చెప్తున్నా, అంతా పడుకున్నావు. ఆపే బాబు నాయనా, నీ అనుమానం నువ్వు, మీ వల్ల అదిగో పిల్లలు అక్కడ నష్టపోయేది. ప్రతి మాటకి వాల్యూ ఉంటున్నాను, ప్రతి సెంటెన్స్. మేడం ప్లీజ్, నేను ఈ ఎపిసోడ్ చేయనండి. ఇంత క్యారెక్టర్లెస్ జనాలు రిపీటెడ్ గా వచ్చి నా వాల్యుబుల్ టైం నేను ఇక్కడ వేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మీరు వచ్చారు, ఒక బాధితురాల్లో ఇక్కడ కూర్చున్నారండి. వెంకటేష్ భార్య మీరు? కిరణ్ భార్య. సారీ, వెంకటేష్ డ్రింకర్ సార్. ఇక్కడికి వచ్చిన అతని పేరు వెంకటేష్. వీళ్ళ అమ్మాయి హస్బెండ్ పేరు కిరణ్ వాళ్ళ వైఫ్ వచ్చింది. సరే ఓకే. నీ పేరు జ్యోతి అమ్మ? పేరు జ్యోతి సార్. ఇప్పుడు కిరణ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నీ భర్త వదిలేసి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు. అసలు మీ స్టోరీ చెప్పండి అమ్మ. ఇందాక సార్ అడిగారు కదా, అసలు పెళ్లి ఎప్పుడు, ఎట్లా పరిచయం? నేను జాబ్ చేసే దగ్గర నేను క్యాషియర్ గా జాబ్ చేస్తుంటే కిరణ్ డ్రైవర్ అక్కడ. ఎన్ని సంవత్సరాల క్రితం? 4 సంవత్సరాలు. ఇప్పుడు మా పెళ్ళి 5 పడింది. 5 years అయిందా? అంత ముందుకు ఒక 1 year లవ్ చేసుకున్నాం మేడం. 1 year తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. నువ్వు క్యాషియర్ గా పని చేసేదానివి, అక్కడ అతను డ్రైవర్. ఆయన అతను FNV కూరగాయలు తీసుకొస్తున్నా, డ్రైవింగ్ ఫీల్డ్.
నువ్వేం అట్లా- చదువుకున్నావు తల్లి? నేను డిగ్రీ చేసిన సార్. డిగ్రీ చదివావు. డిగ్రీ మరి అతను డ్రైవర్ అంటున్నావు, జాబ్ చేసే దగ్గర పరిచయం అయింది సార్. ఏమన్నా చదువుకున్నాడా కిరణ్? కిరణ్ ఏం చదువుకోలేదు సార్. చెప్పండి. ఈ ఇద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. తిరుపతికి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి ఇంట్లో ఫోటోలు- ఒప్పుకోలేదా మీ ఇంట్లో? ఇంట్లో చెప్తే ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకు ఆస్తులు లేవు, ఏం లేవు. మీకేం ఆస్తులు ఉన్నాయి? మాకు కూడా అంత లేదులే కానీ మేడం, నేను ఇష్టపడ్డ ఒకటి, కిరణ్ కి నేనంటే ఇష్టం ఒకటి. నేను ఒకటి ఆలోచించిన సార్, ఇప్పుడు ప్రేమించినప్పుడు ఇద్దరికి ప్రేమ ఉంటుంది, ఇద్దరము సంపాదించుకోవచ్చు ఫ్యూచర్ లో ఏదున్నా గానీ. తల్లిదండ్రులది ఏదున్నా గానీ మాకు వద్దు, మేము సంపాదించుకోవాలా. కిరణ్ 15,000 వస్తుండే అప్పట్లో. ఒక 4 సంవత్సరాల ముందు కిరణ్ కి 15,000, 12,000 అట్లా వస్తుండే జీతం. నీకెంత నాకు- వచ్చేదమ్మా? నాకు 16 వరకు వస్తుండే సార్. నేను 2 జాబ్స్ చేసేదాన్ని, 2 పార్ట్ టైమ్ ఫుల్ టైమ్. సరే, మరి నీకు అంత బ్రాడ్ ఆలోచన ఉన్నప్పుడు ఇంట్లో ఒప్పించుకోవచ్చు కదా. వాళ్ళ ఇంట్లో అన్న ఒప్పుకున్నారా? అది లేదు. ఆయనకు అమ్మ నాన్న అంటే ఎవరు లేరు మేడం. ఇంకా మీ ఇంట్లో ఒప్పుకుంటే అనాథ. కంఫర్టే మా కదా ఇంట్లో నీకు. ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకు ఎవరు లేరు. అసలు ఎక్కడ అతని క్యారెక్టర్ నిజమా కాదా అనేది మీ వాళ్ళకి భయం. అట్లా గాలికి తిరిగింటాడు, అట్లనే వాళ్ళు భయపడి ఒప్పుకోరు అనే ఇది తోటి ఆయన చాలాసార్లు చెప్పిండు కిరణ్, మీ ఇంట్లో చెప్పు పెళ్లి చేసుకుందాం అంటే, లేదు కిరణ్ వాళ్ళు ఒప్పుకోరు నాకు తెలుసు. కదమ్మా, నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి నీకంటే మీ తల్లిదండ్రులకు బాగా, అతను అటు ఇటు తిరిగేవాడు డ్రైవర్ కాబట్టి తిరుగుతాడు, కానీ గాలికి తిరుగుతాడని మీ తల్లిదండ్రులకి ఎలా తెలుసు, నీకెలా తెలీదు? మా అమ్మ నాన్న అలా ఆలోచించారు సార్. లేదు, ఏమన్నా చూసారా మీ కుటుంబ సభ్యులకి లేదు, ఎవరికన్నా ఈ లేదు, అబ్బాయి లేదు. కరెక్ట్ కాదని లేదు, ప- లేదు. ఓకే, అలా అనుకున్నారు అంతే. అట్లా తల్లిదండ్రుల పెంపకంలో పెరగని పిల్లాడు కాబట్టి అట్లా గాలిగా ఉంటుందని ఉంటాడని అని వీళ్ళ అనుకోరు ఉద్దేశం. వాళ్ళు. ఓకే. నేనేమో ఎట్లయితేంది, తల్లిదండ్రులు లేనప్పుడు మా అమ్మ నాన్న తనకు కావాలా, నాకు ఫ్యామిలీ అంతా తనకు ఫ్యామిలీ కావాలని ఒక ఉద్దేశంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఎంత కాలంలో బాండ్ అయిపోయావమ్మా అతనికి? ఎంత One- కాలంలో బాండ్ అయిపోయావు? 1.5 year ఉన్నాం. 1.5 year లవ్, బాండ్ అయిపోయారు. తర్వాత మ్యారేజ్ ఎవరు మీ పెద్దలకి అంగీకారం లేకుండా లేకుండా మేమిద్దరం తిరుపతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. తిరుపతిలో? ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మా తిరుపతిలో పెళ్లి పెళ్లి ఫొటోస్ ఉన్నాయి ఓకే సార్. అమ్మా. ఉమ్. పెళ్లి తర్వాత? ఫోటోలు ఉన్నాయి. ఏ ఇది తిరుపతి? చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి? చిన్న తిరుపతి అంట ఓకే. మేడం, నాకు అంత ఇది తెలియదు. ఏ ఇయర్ అమ్మా మ్యారేజ్ మీది? 2021 సార్. 21. ఓకే. 22 లో పెద్ద పాప పుట్టింది, ఉమ్. ఈ 24 లో చిన్న 21 పాప అంటే పుట్టింది. అదే లాక్డౌన్లు, టెన్షన్లు, సెకండ్ వేవ్లు, ఆ ఆ టైంలో lockdown పెళ్లి లో కూడా- చేసుకోవాలని ఎందుకు అనిపించింది? లేదు మనం లాక్డౌన్ లో కూడా నేను ఆయనను కలవనికి వెళ్తుంటే ఆ, దేవుడు. ఆయననే వస్తున్నా తొలకోనికి కూడా బండి ఏది తీసుకుని ఎవరిదో స్పెషల్ గా పోలీస్ పర్మిషన్ తీసుకుని కలిసేవారా? అంటే ఆయనకు పర్మిషన్ ఉంది సార్, ఆయన ఎఫ్ఎంఈ కూరగాయలు కూరగాయలు ఆ. నీడ్స్ కదా, అందులో నేను నెసరీ సూపర్ మార్కెట్ లో జాబ్ మీ చేస్తుంటే. ఇద్దరు కలిపి ఆ బండ్లు తిరిగితే ఎవరు ఆపరు కూడా. అట్లా లేదు సార్, అట్లా ఎప్పుడు వెళ్ళలేదు కానీ మామూలుగా జాబ్ చేసే వరకు ఆయన వస్తుండే సో వెహికల్ చూడడానికి అయితే వచ్చేవాడు. వచ్చేవాడు. బయట తిండికి వెళ్తుండే ఇద్దరమ్మ డ్యూటీల నుంచి బ్రేక్ సో టైం. 1 year కి ఒక పాప పుట్టింది. ఆ. తర్వాత ఇంకా 2024 లో చిన్న పాప పుట్టింది. మధ్యలో మధ్యలో గొడవలు వస్తున్నాయి మనం. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని? ఫస్ట్ డెలివరీకా, సెకండ్ ఫస్ట్ డెలివరీ? డెలివరీకి ముందు నాకు అబార్షన్ అయింది. ఉమ్. ఏ కిరణ్ అప్పట్లో స్టార్టింగ్ కొట్టేవాడు, నా మనసులో అనుకున్నా ఇట్లా కొడుతుండు కదా ఈయనకు పిల్లలు ఎందుకు, అబార్షన్ చేసుకుంటే బెటర్ అని. ఎందుకు కొట్టేవాడమ్మా? ఊరికి వచ్చి ఎందుకు కొడతాడు? చిన్న చిన్న గొడవలు అంటున్నావు, వచ్చి కొట్టాడు. గర్ల్స్ ఫోన్ చేస్తుండే, రైట్ రైట్. ఓకే. వస్తుంటే నేను అడుగుతుండే కొట్టిండు, చిన్న చిన్న దానిలో కొడుతుండే. ఇక చాలా కోపం, ఎంత అంటే కోపం. లాక్డౌన్ టైంలో నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అతనికి? అప్పుడు లేదు సార్, మరి అంటే అప్పుడు ఉన్నది లేదు తెలియదు. నేను పెళ్లి అయినాక బయట పడింది. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎన్ని చెప్పింది months నిజమైందిగా? మీ అమ్మ నాన్న చెప్పింది అప్పుడే నిజమైందా? పెళ్ళైన సంవత్సరంలోనే? సంవత్సరం కూడా కాలేదు, అప్పుడు ఇంకా ఎన్ని ప్రెగ్నెంట్. మంత్స్ కమ్మా తెలుసు? ఒక 4-5 months ఏంటది మేడం. Okay. అప్పుడు ఇట్లా బయట పడితే నేను కూడా ఏమనలేదు ఇంకా కిరణ్ కి. కొట్టిండు, కొడితే ఈయనకి ఇప్పుడే పిల్లలు ఎందుకు, అబార్షన్ చేసుకుందాం అని నాకు కూడా అర్థం కాకుండా జాబ్కి వెళ్ళే దగ్గర మా ఫ్రెండ్ తోటి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తోటి పప్పాయి పండు తెప్పించుకొని తినేసిన. అయ్యి పప్పాయి పండుగ అబార్షన్ పప్పాయి పండు అయిపోతాయా? తెచ్చుకున్నా, మీరే పెద్ద తిన్నా. డాక్టర్లు అమ్మా, MBBS జాబ్ చేసే దగ్గర బాగా వెయిట్ కాటన్లు లేపేదాన్ని. అట్లనే న్యాచురల్ గానే చేసుకున్నా. అబార్షన్ అయిపోయేలాగా చేసుకున్నావు. చేసుకుంటే పోలేదు మేడం, ఎలా ఆ. పోతుంది? పోలేదు. పోకపోతే? పోకపోతే Delivery కిరణ్ అయింది. 3 నెలలు పడ్డాయి. ఇంకా 3 నెలలు పడ్డాయి కదా అని మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, అత్తమ్మ నీ బిడ్డ ప్రెగ్నెంట్ ఉంది 3 నెలలు అంటే, సరే తీసుకురా అంటే పంపించిండు. ఇక కడుపుతున్నప్పుడు ఏమనర్లే, వెళ్ళు జ్యోతి, కొట్టరు కానీ మనల్ని విడదీయరు కానీ వెళ్ళు అంటే వెళ్ళింటి. బాగా కొట్టేవాడమ్మా? మామూలుగానే కొడుతున్నారు. కిరణ్ తాగేవాడా? లేదు సార్, అలవాటు ఆయనకు ఏమన్నా? తాగుడు అలవాటు అనేది లేదు సార్, సిగరెట్ అలవాటు ఉండే. స్వప్న పరిచయం అయినాక తాగుడు అలవాటు చేసుకుని, కొట్టుడు అలవాటు చేసుకుని, అనుమానించడం అలవాటు చేసుకుని. ఇది వదిలేసాం, ఈ సెక్షన్కి వద్దాం. కానీ స్టార్టింగ్ నుంచి కిరణ్ ఎటువంటి వ్యక్తి అన్నది మనకి అసెస్ చేయడం ఇంపార్టెంట్. స్వప్న అనేటటువంటి ఈ అమ్మాయి మ్యాజిక్ చేసి లాక్కుని వెళ్ళిపోయిందా, ముందు నుంచే కిరణ్ కూడా మెజిషియనా అనేది మనకు తెలియాలి. కిరణ్ కూడా తక్కువ ఏం కాదు కదా. కాదు సార్. మొన్నటికి మేము ఇక్కడ విన్న స్టోరీలో మాకు ఏమర్థమైందంటే, స్వప్నే మొత్తం అంతా మ్యాజిక్ చేసేసి అందులో మనం ఫోన్లో మాట్లాడినప్పుడు హాట్ హూట్ అని చెప్పి చాలా మాట్లాడింది ఆ అమ్మాయి. దాన్ని బట్టి మేము ఏమనుకున్నాం అంటే, కనుక నోట్లో వేలు పెట్టిన కొరకడు మా ఆయన అన్నట్టుగా నువ్వు చెప్పావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడేం చెప్తున్నావు, పెళ్ళైన 6 నెలలకే మా ఆయన క్యారెక్టర్ కరెక్ట్ కాదని నాకు అర్థమైందండి, మా అమ్మ నాన్నలు ఏదైతే భయపడ్డారో అది అది నిజమైంది. నిజమైంది. మరి నువ్వు ఎలా చెప్తావు మీ ఆయన క్యారెక్టర్ మొదటి నుంచి కానీ కరెక్ట్గా ఉందని?
ఎంతైనా కానీ భర్త అనేవాడు నాకు ఉండాలి సార్. ఇప్పుడు ఇద్దరము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అమ్మా. నువ్వు మొన్న ఫోన్లో ఏం చెప్పావు, మా ఆయనకి ఏమీ తెలియదండి, స్వప్న ఇదండి అదండి ఇదండి అని అన్నావు. మీ ఆయనకి తెలియకుండా ఏముంది? మీ మొత్తం ఈ 4-5 సంవత్సరాల ప్రయాణంలో ఎంతమంది అమ్మాయిలతో ఒక పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు మీ ఆయన? నిజాలు చెప్పు, ఎంతమంది పరిచయాలు, ఎన్ని పరిచయాలు నువ్వు కట్ చేసావు? ఆయన మారిండు సార్. మార్పు ఫస్ట్ గురించి లోనే మీరు చెప్తున్నారు కదా మేడం, ఒక 4 months కే మాకు అర్థమైందండి, తర్వాత కట్ తన అయిపోయినాయి. పాత లవర్ అంటే ఆమె ఫోన్ చేసిండు. ఎన్ని సో పరిచయాలు ఎక్కువ అని అమ్మాయిలు అడిగాను. కాదు, ఒక లవర్ అంతే. అంటే వాళ్ళు ఇక్కడ లేరు. అది వదిలేసే, అదొకటి నెంబర్ 1. తర్వాత ఆమె ఒకటి, ఆమె ఒక్కదానే తెలుసు. సో ఆ తర్వాత ఇంకెవరు లేరు. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడేవాడు అని చెప్పేసి మాట్లాడేవాడు. అన్నారు కదా, ఎంతమంది అని అడుగుతున్నారు అంతే, సింపుల్. 1 2 వాయమ్మా. 3 4 5 6 7 7గురు. ఓకే రైట్. యామిని ఒక ఆమె ఉంది. ఓన్లీ ఫోన్స్ ఏనా? ఫోన్లోనే లేకపోతే- ఫోన్లోనే ఓకే. యామిని నువ్వు ఆమెతో- ఎవరినైనా చూసావు ఒక్కళ్ళైనా? లేదు మేడం. చూడలే, ఓన్లీ ఫోన్స్ లో అడిగేదాన్ని. ఫస్ట్ లవర్ ఒక ఆమెను చూసిన. ఉమ్. ఫస్ట్ సరే, నీకు ఆ ఫోన్- తర్వాత ఆయన నీకు అన్ని ఫోన్ కట్ చేసుకున్నాడు. నీకు ఫోన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆయన ఫోన్ లో చూసిన. అంతే. ఓకే రైట్, గో ఆన్. ఆయన ఫోన్ లో చూసిన. సరే, మేడం మీద అడుగుతున్నారు. మేడం కాదమ్మా, ఇప్పుడు ఈ 5 6 ఏదైతే లిస్ట్ చెప్పావో వీళ్ళందరినీ వదిలేసి బాగున్నాడు అంటున్నావు, నిజమేనా? అది అవును సార్. అవును మేడం. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. మరి ఈవిడ ఎట్లా పరిచయం నీకు ఎప్పుడు అసలు తెలిసింది? మేము మా లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంకా కిరణ్ అన్ని వదిలేసుకుండు, ఏ అమ్మాయి జోలికి పోతలేడు, నేనే నా పిల్లలు ప్రపంచం అన్నట్టు బతుకుతుండు అనే మూమెంట్ లా ఎంత అలా మూమెంట్? ఎంతకాలం ఉన్నాడు? అలా అది ఎంతకాలం ఎంత ఉన్నాడు? పీరియడ్? ఎంత పీరియడ్? 5-6 months వరకు మంచిగా వావ్. 5-6 నెలలు. మొత్తం 100 సంవత్సరాల జీవితంలో 4 సంవత్సరాల మీ పెళ్లిలో 5 నుంచి 6 నెలల్లో భార్య కాకుండా వేరే ఆడపిల్ల దగ్గరికి వెళ్లకుండా కిరణ్ అనే వ్యక్తి గొప్ప. అయితే మేము ఊర్లో ఉన్నాం సార్. పెద్ద పాప పుట్టినప్పుడు నేను డెలివరీ కానీ ఊరెళ్ళినా ఫస్ట్. 1 year ఎందుకున్నావు డెలివరీ 1 year లేదు మేడం. పాపకు 9 months ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు మా మమ్మీ డెలివరీ కానీ ఊరు తీసుకెళ్ళింది. తీసుకెళ్తే డాక్టర్లు భర్త అనేవాడు పక్కన ఉండాలమ్మా అంటే పిలిపించుకున్నాం కిరణ్ ని. వచ్చేసిండు, వచ్చి ఇంకా అక్కడే ఉన్నాడు నాతోటి. ఇక డెలివరీ అయినా అక్కడే ఉన్నాడు. ఇంకా సో ఆ period ఓవరాల్ నువ్వు బాగుంది. చెప్తున్నది ఏంటంటే ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కదండి. నాకే మాతో ఈ 5 years 1 year బాగానే ఉన్నాడు. 4-5 years మంచిగా ఉన్నాడు నాతోటి ఊర్లోనే. 1 year మంచిగా ఉన్నాడు. మా నాన్న వాళ్ళు ఆటో కొనిచ్చిండు, ఆటో నడుపుకుంటుండు. నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అంటే అది ఊర్లో దొరకదు. కట్టెల పొయ్యి మీద చేసేవాడు మేడం. కట్టెల పొయ్యి మీద ఆటో కొనిపించింది సెకండ్ హ్యాండ్ లో ఏం నాన్న. కావాలంటే వండి పెట్టేవాడు. మేడం అలాంటిది ట్విస్ట్ అయ్యింది ఈవిడ ఎట్లా? పరిచయం అయినాక. ఈమె పరిచయం అయినాక చాలా ఇంకా నా లైఫ్ మొత్తం అమ్మ, ఆ spoil రోజు మేము అయిపోయింది. మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే, ఆ స్వప్న అనే అమ్మాయి, ఆ జ్యోతి వల్లే వాళ్ళ ఆయన నా దగ్గరకు వచ్చాడు, జ్యోతి గయాళ గంప అన్నట్లుగా ఏదో చెప్పింది. అదేమన్నా నిజమా? నువ్వేమన్నా హింసించడం వల్ల అతను అట్లా నేను మా వెళ్ళిపోయాడా? ఆయనని ఏ రోజు మేడం, మా పెళ్ళయి 5 years అవుతుంది కదా, మా ఆయన నాకు ఇంత ముక్కు పుల్ల తెచ్చింది లేదు, నేను అడిగింది లేదు. నేను అడగను కూడా మా ఆయనని, నాకు అదిగోని ఇదిగోని అని. నేను ఏది ఎప్పుడు టార్చర్ చేయను. నాకు ఇప్పుడు ఎంతో మంది భార్యలో ఈ రోజులలో ఆస్తి లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరు. ఒకటి ఇంకొకటి, నాకు అది కావాలి ఇది కావాలని ఏ భార్య అయినా భర్తను అడుగుతుంది. నేను ఏది అడగలేదు. పిల్లలు చిన్నగా ఉన్నారులే, future Only లో తినే items సంపాదించుకుందాం. తప్ప పెద్దగా తినే తప్ప ఏమీ ఏం అడగలేదు మేడం. కానీ ఒకటైతే నిజం కదమ్మా జ్యోతి, అంటే నీ కళ్ళకు ఒక 5 అమ్మాయిలు కనిపించారు అని అనుకుందాం ఫోన్లో. కానీ వినండి, నేను చెప్తాను. ఒక వినిపించింది. 3 అనుకుందాం, పోనీ కొద్దిగా సగం తగ్గిద్దాం. 3 ఎక్కడ ఉన్నారో 6 ఉండొచ్చు అనే అనుమానం సహజంగా ఆడపిల్లకు ఉంటుంది. అందులో 4 సంవత్సరాల ప్రయాణంలో మీ పెళ్లిలో ఈ 2 కాన్పులు నీకు 2 ఓకే. సో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ఒత్తిడి వల్ల కానీ అడగవలసినటువంటి చోటు అడగకూడనటువంటి సందర్భంలో ప్రశ్నలు అడుగుంటావు. అతను కోపం వచ్చి ఉంటుంది, ఆ కోపంలో నిన్ను కొట్టుంటాడు. దాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకొచ్చి ఏమంటుందంటే నువ్వు గయ్యాలు గంపంటుంది. కొట్టింది సార్. వీళ్ళ విషయం మనకు తెలిసినప్పుడు స్వప్నది కిరణ్ది నాకు ఫోన్ లో దొరికింది. దొరికినప్పుడు ఎలా అడిగినప్పుడు నన్ను తెలిసింది నీకు కొట్టిండు. ఫోన్ లో? అది ఆమె ఇన్స్టాగ్రామ్ లా వచ్చేసి డిపి పెట్టుకుంది మేడం. మీ ఆయనదా? కాదు, ఆమె పిల్లలు ఇట్లా ముద్దు పెడుతున్న ఫోటో 3 పెట్టుకుంది. ఓకే, అదే డిపి సేమ్ వాట్సాప్ లో డిపి పెట్టుకుంది. ఓకే, ఇన్స్టాగ్రామ్ కి వాట్సాప్ కి సేమ్ డిపి ఉంది. ఓకే. నాకు డౌట్ వచ్చింది, ఏంది కిరణ్ ఇది ఎవరిది అని అడిగిన. డిపి అడిగితే లేదు ఇది సెక్యూరిటీ కదా. నేను సెక్యూరిటీ అన్నాడు. సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, డ్యూటీ కాడ అని అనుమానించలేదు. తర్వాత ఒక రోజు లిప్ కిస్ పెట్టుకునే వీడియో పెట్టిండు ఇన్స్టాగ్రామ్ లో. లిప్ కిస్ పెట్టుకునే వీడియో అలా కూడా పెట్టేస్తారా? ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి? ఆ పెట్టిండు. అమ్మాయికి? ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో కిరణ్ పెట్టిండు. డిలీట్ అయిపోయింది. అది డిలీట్ చేసిండు. మళ్ళీ డిలీట్ కింద డిలీట్ బటన్ కొడితే మళ్ళీ బ్యాకప్ వచ్చేస్తుంది కదా మేడం. అలా వచ్చేసరికి ఏంది కిరణ్ ఇలా పెట్టినావు అన్న. ఆమెకు మా ఫోటో పెట్టిండు, పిల్లల ఫోటో పెట్టిండు, అని పెట్టిండు. ఎందుకు ఈమెకి పెట్టినోడు డిలీట్ చేసుకోలే. డిలీట్ చేసిండు మేడం. ఏమన్నాడు? నువ్వు ఎందుకు ఎట్లా మళ్ళా- backup మళ్ళా చేసావు? డిలీట్ ఆప్షన్ కానీ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది, అది కొడితే మళ్ళీ బ్యాకప్ వచ్చేసింది. కాదు, దానికి సమాధానం ఏం చెప్పాడు? గౌరవ మర్యాదలు అన్నాడా? ఏమన్నాడు? లేదు ఎందుకు? ఆమె నిద్రలో పెట్టేసిన ఆమెకు, ఆమె నిద్ర మబ్బులో పెట్టిన అది ఎవరికి పోయిందో కూడా నాకు తెలియదు అని అంటుంది. ఏంటి ముద్దు పెట్టావా? ఆ వీడియో ఆయన వీడియో నిద్ర కాదు. మబ్బులో ఉన్నప్పుడు ఆ. ఆవిడ పక్కన ఎందుకు ఉంటుంది?
ఏమంటారు ఇన్స్టాగ్రామ్ లో ఆమె వీడియో పెట్టినా, నిద్ర మబ్బులో పెట్టినా, అది ఆమె వేరే వాళ్ళకి పెట్టపోయి వాళ్ళకి ఆమెకు పెట్టేశాను పెట్టినా, ఏదో అలా కవర్ చెప్పేసిండు. చేశాడు. ఓకే. సరే అని వదిలేసిన. ఇంకా మంచిగా నైట్ కి ఇంటికి లేట్ గా రావడము, జాబ్ చేసే ఇది కాడనేమో తెలిసి వీడియోలో ఎంత మేడం, కాలం ఆ అయింది వీడియోలో మీకు? ఎవరెవరు ఉన్నారు? అదే ఆ వీడియోలు ఎవరున్నారు లిప్ కిస్ పెట్టే వీడియో అరే మామూలు వీడియోస్ అండి. మామూలుగా నార్మల్ మామూలు మన అలాంటి ఓకే. వీడియో క్లారిటీ ఇవ్వచ్చు కదా అలాగే అలాంటివి పెడతారు, లేదు, అలా చేస్తున్నారు. నార్మల్ లిప్ కిస్ వీడియో అంటే ఎవరన్నా ఏమనుకుంటే లేదు. వాళ్ళిద్దరు వీడియో అనుకుంటున్నాం మేము. నార్మల్ వీడియో పెట్టిండు. అంటే ఈయనకు అలా కావాలనుకుని పెట్టిండేమో ఆమె దగ్గర అనుకున్నా నేను. ఎందుకు కిరణ్ ఇదంతా చేస్తున్నావు, కరెక్ట్ కాదు కదా, ఇద్దరం పుట్టినేమో ఇలాగే ఇదే టోన్ లో అడిగారా? ఇట్లా అడిగిన. ఎందుకు కిరణ్ ఇప్పుడు నేను గొడ్రాలు అయితే కాదు, చక్కగా 2 పిల్లలు ఉన్నారు, మనకు బాబు కావాల నువ్వు. అన్ని మానేసి మంచిగా అయ్యావు అని అనుకున్నాము, ఈ లోపల మళ్ళీ ఇదేంటి అని అడిగా. ఆయన బైక్ కొనుక్కుంటా అంటే కూడా నేను కూడా జాబ్ చేసిన మేడం. మా పాపకు 1.5 year జాబ్ చేసుకుంటే మంచిగా ఉన్నాం. ఇంకా మెయిన్ అంటే మేము 1 year ఊర్లో ఉన్నాం కదా మేడం. ఊర్లో ఉన్నాక కిరణ్కి అపెండిక్స్ ఆపరేషన్ అయింది. ఊర్లో ఉన్నప్పుడే మా మమ్మీ మా డాడీ మస్తు పైసలు ఖర్చు పెట్టి బతికించుకున్నాం. మందు పెట్టిరు అన్నారు, బ్లాక్ మ్యాజిక్ అన్నారు, అన్నీ చూపించుకున్నాం కిరణ్కి. నాకు 10 నెలల మా పెద్ద పాప 10 నెలలు ఉండే. ఎట్లా అంటే హాస్పిటల్కి పోతే నాకు పాలు గడ్డలు కడితే కూడా పట్టించుకోకుండా ఆయన కోసం హాస్పిటల్ ఉంటుంటే, అంత సిచ్యువేషన్లో కూడా ఆపరేషన్ చేయాలంటే నెల దగ్గర ఉన్నాం హాస్పిటల్లో ఆయనను చూసుకుంటా. మా మమ్మీ డాడీ నా పెద్ద పాపని పెట్టుకొని ఇంటికాడ ఉన్నారు, చిన్న పాప హాస్పిటల్ వద్దని. అట్లా బతికించుకుంటే కూడా అప్పులు అయినాయి మాకు ఊర్లో. కంతులు కట్టలే ఆటోకి, అప్పులు అయ్యేసరికి సరే అని హైదరాబాద్ వచ్చేస్తామంటే, సరే కిరణ్ హైదరాబాద్ వెళ్ళిపోదాంపా అంటే ఆయన వచ్చేసిండు. వచ్చినాక నువ్వు మీ అమ్మల కాడు తిరుగుతాయి అంటే నేను మా మమ్మీ కాడు ఉన్నా. హైదరాబాద్కి వచ్చేసినాం. నేను జాబ్ చేస్తున్నాను, జాబ్లో జాయిన్ అవుతా కిరణ్ అంటే నీ ఇష్టం అన్నారు. జాబ్లో జాయిన్ అయినా, పికప్ పాయింట్లో ఇన్ఛార్జ్గా చేసిన. జాబ్ చేసుకుంటే మంచిగా ఉన్నా మేడం. 3 నెలలు ఉన్నట్లా. ఇట్లనే నువ్వు ఇట్లా దూరం ఉంటే నాకు అప్పుడు కూడా మేడం ఎట్లా సార్ వీడియో కాల్ ఎట్లా చేస్తున్నా అంటే 12 కానీ 2 కానీ కిరణ్ వీడియో కాల్ చేస్తున్నా మా మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాం ఇద్దరము. ఇక ఎప్పుడన్నా బయటకు వెళ్దామంటే ఫోన్ చేసి చెప్తుండే, జ్యోతి బయటకు వెళ్దాం రాయే, బిర్యానీ తిందాము, డ్యూటీ నుంచి వచ్చిన అంటే మమ్మీకి ఇట్లా చెప్తుండే, మా అమ్మ ఇట్లా వచ్చింది. సరే అమ్మా, ఏదన్నా కానీ ఓవరాల్ గా ఇప్పుడు వెళ్ళిపోతుండే. మీ హస్బెండ్ మీరు విడిపోయి ఎంత కాలం అవుతుంది? 6 months అయిపోయింది. 6 months. ఈ 6 months లో నువ్వు వాళ్ళ మీద కేసు వేయడం కానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం కానీ ఏమన్నా చేసావా? లేదు మేడం, నేనేం ఎందుకు చేయలే? నేనే చేయలేదు అట్లా. అరే ఎందుకు నాన్న, నీ హస్బెండ్ లాక్కొని ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వు పోరాడవా నీ హస్బెండ్ కోసం? 5 పోతే months పోనీ అని చెప్పేసి వదిలేసారా? లేదు మేడం, ఫస్ట్ 5 months అప్పుడు తొలకపోతా అన్నాడు, తొలకపోలేదు. అప్పుడు కేసు వేసింటి. ఏం కేసు? పోలీస్ స్టేషన్ లో Police కంప్లైంట్ station ఇచ్చావా? complaint ఇచ్చిన. ఇస్తే అదే కదా ఏమైంది? అడిగారు మరి మేడం. 5 months ముందు, ఇప్పుడు కాదు మేడం. చిన్న పాప పుట్టినప్పుడు 5 months కి అప్పుడు స్టోరీ అడగట్లా, ఇప్పుడు స్వప్నతో స్వప్న అనే అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది అనేది నీకు తెలిసింది, వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని నీకు తెలిసింది. పోలీస్ స్టేషన్ లో నువ్వు కేసు ఎందుకు వేయలేదు? ఈ కేసు వేసినాక నాకు న్యాయం జరగదు మేడం. ఆ? న్యాయం జరగదు. అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావు. ఇంతకు ముందు కేసు పెట్టినా కదా సార్, అప్పుడు నాకు న్యాయం ఏం జరగలేదు. అప్పుడు ఏం చేశారు, అంటే మీ ఆయన ఎవరన్నా పట్టుకుని వెళ్ళిపోతే వదిలేస్తావా? కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. అవునా? అప్పుడు కౌన్సిలింగ్ కలిసి ఉన్నారు, మళ్ళీ ఏదో భయపడ్డాడు, ఉన్నాడు, బానే ఉన్నాడు. మంచిగా అప్పుడు కూడా మంచిగా లేడు. కాసేపు మంచిగా ఉన్నాడు అంటావు, కాసేపు అట్లా మంచిగా కాదు లేడంటావు. మేడం. ఏదన్నా గానీ ఈ 6 months మెయిన్ మాట్లాడుకుందాం మనం. ఈ రోజు నీ హస్బెండ్ ఒక అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది. 6 months ముందు జరిగింది చెప్తున్నా, తర్వాత ఈ 6 months తర్వాత ఏం జరిగిందో చెప్తా. మా స్వప్న ఎప్పుడు పరిచయం అయిందమ్మా ఇతనికి? సారీ నాకు స్వప్న వచ్చేసి పెద్ద పాపని, చిన్న పాప కడుపుతో ఉన్నా సార్. రైట్. కడుపుతున్నప్పుడు ఈయన వచ్చి మా ఇంటి ఇక్కడ కిరాణా షాప్ ఒకటి ఉంది. చిన్న పాపతో నువ్వు ఎప్పుడు కడుపుతున్నావు తెలుసుకోవచ్చు? ఎప్పుడు? ఏ 1 ఇయర్? year back. జూలై 24. డెలివరీ అన్నావు కదా? September 17 కి డెలివరీ. సో జూలై 24 లో ఎప్పుడు అదే అప్పుడని తెలియదు సార్. నాకు రికార్డు విన్నదైతే నా భార్య కడుపుతో ఉంది, నాకు ఎవరన్నా ఎప్పుడు విన్నావా రికార్డు మీరు? డెలివరీ కాక ముందుకు, సెప్టెంబర్ కంటే ముందు. సెప్టెంబర్ కంటే ముందు. వీళ్ళు పరిచయం ఎప్పటి నుంచి? అంతకు ముందు నుంచే సార్. అంతకు ముందు అంటే నేను కడుపుతున్నప్పుడే కింద కిరాణా షాప్ ఉంటది, Okay. ఆమెకు అడిగిండు, నా భార్య కడుపుతుంది, నాకు ఒక ఆమెను పరిచయం చేయవా అని అడిగిండు. అది ఈయన ఫోన్ లో రికార్డ్ అయింది, కిరణ్ ఫోన్ లో. అది నేను చెవులతో విన్నా. అట్లా స్వప్నని ఈమె పరిచయం చేసింది. ఎవరు? ఆ కిరాణా షాప్ ఆమె? కిరాణా షాప్ ఆమె స్వప్నని పరిచయం చేసింది కిరణ్ కి. ఆ బ్రోకర్ పనులు కూడా చేస్తారమ్మా వీళ్ళు? చేస్తారు సార్. ఆమెకి హస్బెండ్ లేడు. కిరాణా షాప్ ఆమె కూడా అలాంటిదని విన్నా నేను. ఇలా ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఎలా ఒక గ్రూప్ ఉందేమో అందరం. పరిచయం చేయరా అని అని కిరాణా కిరణ్ షాప్ అడిగితే అడిగితే కిరాణా కిరణ్ షాప్ ఆవిడ పరిచయం కిరణ్ చేయరా? పరిచయం చేసింది. ఈవిని ఆవిడ వెళ్ళి 4 పేకాలుగా తల్లి నువ్వేం చేయలేదు ఏంటి అంటున్నాను. ఈ నాన్నే కొట్టనికి వస్తారు మేడం. ఎవరు? కిరాణా ఆమె? కిరణ్ ఈ కిరణ్ కొడతాడులే. కిరాణా ఆమె ఏంటి ఈ వ్యాపారం ఏంటని నువ్వు నిలదీయలేదు? ఇంకేం అడుగుతా సార్, సరే, వదిలేసి. ఏం పరిచయం చేస్తున్నా కూడా మీ ఆయన ఉండాలిగా మనం బుద్ధి. ఫోన్ చేసి అడగడం తప్పైపోయింది అనమాట. ఇక్కడేదో చెప్పేస్తే మీ ఆయన 4 బీకేసి అదే నీతో కదా. కలిపేస్తామని అనుకున్నావు. ఇక్కడికి ఎందుకు నువ్వు వచ్చావు అడగాలి కదా నాన్న? ఏదో ఒకటి. నీ పోరాటం నువ్వు చేయలే. మీ పోరాటాలు మీరు అది నాకు చెయ్యగా తర్వాత తెలిసింది మేడం. మేము అక్కడ ఇల్లు కాల్ చేసి
వెళ్ళిపోయినాక విన్నాను తెలిసింది. అన్నావుగా ఇందాకే. విన్నా మరి అది సరే ఓకే, వెళ్ళిపోయినాక ఇది విన్నా. సాగదీయడం వేస్ట్ ఇంకా తర్వాత టాపిక్. విన్నా. ఓకే నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఒక్క నిమిషం మేడం, కాదమ్మా. సో ఈ ప్రయాణం ఇలా నడుస్తూనే ఉంది ఎప్పుడు సెప్టెంబర్ కాడి నుంచి, తర్వాత అలా డెలివరీ తర్వాత కూడా అలా కంటిన్యూ నడుస్తున్నా. అవుతానే ఉంది సార్. ఓకే డెలివరీ అప్పుడు ఆయన ఇవి లిప్ కిస్ వీడియోలు అడిగినందుకు ఈపున గుద్దిను నన్ను. ఈపున గుద్దితే డెలివరీ నొప్పులు వచ్చినాయి సార్. డెలివరీ నొప్పులు వచ్చినాయి. ఓకే ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయిన ఆయన. రైట్. ఓకే అమ్మోళ్ళ ఇంటికి ఆ నుంచి హాస్పిటల్కి తీసుకొస్తే బిడ్డ పుట్టిందని చెప్తే నా బిడ్డ పుట్టిందని సంతోషంతో మంచిగానే ఉన్నాడు. ఒక్క క్వశ్చన్ తల్లి. ఓకే, పోలీస్ కంప్లైంట్స్ ఇవన్నీ మీరు ఏమీ చేయలేదు, పెట్టలేదు. ఓకే, వాట్ ఎవర్ మే బి ద రీజన్. ఒకే ఒక క్వశ్చన్, నీకు రగిలిపోవాలిగా, మానసికంగా నీకు రగిలిపోవాలిగా. కరెక్ట్. ఎక్కడ వెళ్ళి నువ్వు స్వప్నని నిలదీసావు? ఓకే, మీ ఆయన అడిగే ధైర్యం లేదు, ఎందుకంటే అడిగితే కనుక వీపు మీద గుద్దుతున్నాడు, గుద్దితే డెలివరీలు అవుతున్నాయి. ఈ అమ్మాయిని వెళ్ళి అడగాలిగా. కిరణ్ స్వప్న జోలికి వెళ్తే దాని మీద చెయ్యి పడితే నేనంటే ఏదో చూపిస్తా మీకు, చంపేస్తా అన్నాడా? దాని ఎన్నికలు కూడా వీకొద్దు, మీరు దాని జోలికి పోవద్దు. అప్పుడు నేను ముందు దిగి చంపేది కూడా నేను. సరే నాన్న, ఇంత బెదిరించాడు, నువ్వు మీ ఆయన్ని వదిలేసావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరేదైనా న్యాయం ఏం కావాలి నీకు? నీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? మీ ఆయనతో విడాకులు ఇప్పించి నీకేమైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాలా, మీ ఆయన నీతో కలపాలా? ఈ రెండే ఉంటాయి. ఏదో ఆయన నాతో కలిపినా గానీ మోస్తాడు నమ్మకం నాకు లేదు. ఆయన మారుతాడు నమ్మకం కూడా నాకు లేదు. సేమ్ టు సేమ్, ఫైనాన్షియల్ సేమ్ టు సేమ్ ఫీలింగ్, సేమ్ టు ఫీలింగ్. మారుతాడు నమ్మకం కూడా నాకు అనిపిస్తలేదు. సరే, ఆయన మారిస్తే ఇప్పుడు దొంగ కాదు, చాలా గజ దొంగ. ఓకే సరే, తర్వాత మాట్లాడతానులేండి. కిరణ్ ఏమన్నా మీరు మారిస్తే గానీ తీసుకోగలుగుతా గానీ మేము హామీ పత్రం ఇవ్వాలా? అట్లా అంటలేదు మేడం. ఆయనకి సరే నాన్న, ఓకే. ఏమైనా సబ్బు తెచ్చావా? రిన్ గానీ సర్ఫ్ గానీ ఏమైనా తెస్తే కడిగిస్తాం. మరి ఏందమ్మా, నీకు నమ్మకం ఉందా అసలు? ఒకటి ప్రేమించి గుడ్డిగా లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో గుడ్డిగా ప్రేమించుకున్నప్పుడు తప్ప, మీ అమ్మ నాన్న వద్దమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా బజార్లు తిరిగేటటువంటి వ్యక్తి అన్నప్పుడు కానీ, ఇంకో సందర్భంలో కానీ, అసలు ఎక్కడన్నా డిగ్రీ చదువుకున్నటువంటి ఒక తెలివైనటువంటి ఆడపిల్లకు నువ్వు ఎక్కడన్నా ప్రవర్తించావా? కిరణ్ క్యారెక్టర్ ఎవ్రీడే 365 days ఇంటూ 4 years తప్పే. ఈరోజు వేరే బంగారం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ బంగారం కాదులే కానీ చండాలం. ఏం మాట్లాడుకుంటా? ఆ అమ్మాయి గురించి మాట్లాడవలసినటువంటి ఈడ్చుకుని వెళ్ళింది, లాక్కుని వెళ్ళిందని. ఇప్పటికైనా ఇప్పుడు మంచి మాట అన్నావు, 2 ఆప్షన్స్ ఇచ్చావు. మారిస్తే మీరు మార్చండి, లేదంటే తూర్పు తిరిగి దండం పెడతానని చెప్పావు. అంతేనా? 2 ఆప్షన్స్ ఓకేనా? 2 ఓకేనా, లేదంటే కిరణ్ ఖచ్చితంగా కావాలా? ఓకే సార్, 2 ఆప్షన్లు లేదండి. మాకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెప్పాలి నీకు, అంతేగా. కూర్చో. సరే, జ్యోతి గారు ఇప్పటివరకు చెప్పారు కదా, సో స్వప్న కూడా వచ్చారు. ఒకసారి స్వప్నను కూడా పిలిచి ఒకటేసారి మాట్లాడదాం. సరే మేడం. రండమ్మా. అమ్మా వద్దు. నానా ప్లీజ్, మన ఇద్దరికి ఒక పంచాయతీ ఉంది కదా, మాట్లాడు. కూర్చో. సార్ స్వప్న గారు ఆ రోజు వెంకటేష్ గారి మెసేజ్ గురించి ఇప్పటివరకు ఏదైతే వెంకటేష్ గారి మా భార్య, ఇప్పుడు కిరణ్ గారి సవతి, మీ సవతి, వీళ్ళ సవతి, అంతే కదమ్మా. భార్య ఉన్నప్పుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళం కింద లెక్క రాదు. నేను అవి మాట్లాడకూడదు ఏంటనేది. మీరు ఇక్కడ దేనికి వచ్చారండి మేడం? మీరు ఇక్కడ దేనికి ఇప్పుడు వచ్చారు? నేను మీరు మా అక్క వాళ్ళు వచ్చారు కదా మేడం. అవును, మీ అక్క, మీ చెల్లి, చెల్లి, మీ మా మరిది, మీ ఆయన వచ్చి మీ గురించి చాలా చెప్పేసి వెళ్ళారు. చెప్పారు మేడం. దాంట్లో నాకు కావాల్సినవి కొన్ని కావాలి మేడం. నేను నీకు కావాల్సినట్టు నువ్వు కిరణ్ తో వెళ్ళిపోయావు, ఉమ్. వాళ్ళతోనే ఉంటున్నావు. వాళ్ళ భార్య ఇక్కడ వచ్చి కూర్చుంది, వాళ్ళకి 2 పిల్లలు. నాకు తెలిసి నీకు కూడా 2 పిల్లలు. 2 పాపం. ఇప్పుడు నువ్వు దేనికి వచ్చి కూర్చున్నావు? ఇంకా నీకు ఇద్దరు ఇప్పుడు పాపలు, నేను ఇక్కడ నీకమ్మా? 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నా అంటే మేడం, ఇప్పుడు కిరణ్ అతను మధ్యలో వచ్చిన ఆయన, అవును మధ్యలో వచ్చిన ఆయన 5 నిమిషాలు ఆయన పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా భర్తకు నాకు తెలియాల్సింది చాలా ఉన్నాయి. మక్క నీ చెల్లెలు భర్తతో తేల్చుకోవచ్చు కదా. లెటర్ రాసుకో మేడం. అంటే అక్కడ టీవీలో వస్తుంది కదా మేడం, పాపను పెట్టుకొని ఆమె తప్పు చేసిన వరకు కప్పుపుచ్చుకోవడానికి పాపను కూడా క్లారిటీ ఇవ్వాలి అని అంటున్నా. అందుకని నీకేం వచ్చిన కావాలా? మేడం. నీకేం కావాలి నాన్న? నీకేం కావాలని వచ్చారు ఇక్కడికి మీరు? ఇప్పుడు ఏం కావాలంటే సార్, ఇప్పుడు నేను మా భర్తను 12 సంవత్సరాలు అయితే నేను మ్యారేజ్ చేసుకున్నా, మంచిగానే ఉన్నా. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు రానిలేదు, అత్తగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నైటే పెళ్లి చేసుకున్నాం. నైటే చెప్పేసింది మా అత్తమ్మ, వాడు ఫుల్ డ్రింక్ చేస్తుంది, పొద్దున్న వెళ్ళి నువ్వు పనికి వెళ్ళిపోను, నేను ఇంట్లో పని చేస్తాను. అతను డ్రింకర్ అన్న విషయం తెలుసు కదా నీకు? నాకు చేసుకొని వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ చెప్తేనే తెలిసింది. దగ్గర స్మెల్ కూడా ఆహా, నా దగ్గరికి నార్మల్ గా వస్తుంది మేడం. ఎవరైనా తాగి చేయడానికి ముందు ఒక క్వశ్చన్ అమ్మా, చెప్పండి. ఈ స్టేజ్ గురించి నీకు ఐడియా ఉండుంటది. నేను సారు, మేడం, రమ్య గారు కూర్చున్నారంటే పార్టీస్ ఉన్నా లేకపోయినా వాళ్ళ వైపు నిజం ఉంటే కనిపెట్టి మాట్లాడతారు అని. అవునా? ఎపిసోడ్ నాకు నీకు అర్థమైందా? నీ గురించి కూడా పాజిటివ్ గానే మాట్లాడాం కొంతవరకు అని తెలిసిందా? నీ వాయిస్ మేము మాట్లాడాం,
నీతో మేము సీరియస్ గా మాట్లాడినా కూడా అడ్వకేట్ కాల్స్ కానీ ఇట్లాంటి కాల్స్ కానీ రికార్డ్ చేసి మేము రికార్డ్ చేసామని ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటదండి. ఎందుకంటే కన్సల్టేషన్స్ లో కానీ ఎక్కడా కానీ అడ్వకేట్ కాల్స్ రికార్డ్ చేసే రైట్స్ ఎవరికీ లేవు. ఇలాంటిది ఒక స్టేజ్ అనేది అందరికీ దొరకదు. తప్పు చేసిన వాళ్ళు వచ్చినా తప్పు చేయకుండా వచ్చినా కూడా ఎవరికి ఎంతవరకు కరెక్ట్ న్యాయం చేయగలుగుతాం అనేది ఆ జ్యోతికి తెలుసు, ఆ స్వప్నకి తెలుసు, ఆ కిరణ్కి తెలుసు, ఆ వెంకటేష్కి తెలుసు, ఆడియన్స్ కి తెలుసు. ఈ రోజున స్వప్న ఇక్కడికి వచ్చి కూర్చొని మేడం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లకి నాకు ఎవిడెన్స్లు కావాలంటే ఇది ఆ స్టేజీ కాదమ్మా. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. నేను ఆ రోజు నేను లేకపోయినా రమ్య మేడం నాకు ఫేవర్ గా మాట్లాడారు. ఒక ఆడపిల్ల మా అక్కల్ని తిట్టారు, మా సిస్టర్ ని తిట్టారు, మా మరిది ఎవరైతే వచ్చారో మరిదిని తిట్టారు, మా ఆయన్ని తిట్టారు. నువ్వు మాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పడం పోయి నాకు ఎవిడెన్స్లు కావాలని వస్తావా? ఎంత న్యాయం నాన్న. నీతో సీరియస్ గా మాట్లాడి ఉండొచ్చు. లైఫ్ ఎందుకు స్పాయిల్ ఇప్పుడు నా భర్త మీ దగ్గరకు వచ్చింది కదా మేడం. అవును, మీ దగ్గరకు వచ్చిన తర్వాత సన్మానం చేసామా? చేయలేదు, ఇచ్చి పంపించాం. నాకు ఫోన్ చేసిండు. ఇక్కడికి వచ్చిన మళ్ళీ పొద్దునకే ఫోన్ చేసి మీరు టీవీ 9కి వెళ్ళి ఆయనే చెప్పాడు. మళ్ళీ వచ్చి నాకు రివర్స్ చెప్తున్నాం. మేము వెళ్ళినాం, నిన్ను గలీజు చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావని మేము వెళ్ళినాం. సైకలాజికల్ గా సార్ చెప్పాల్సింది చెప్పేశాను, లీగల్ గా నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వు ఇక్కడికి వచ్చి మేడం ఆ రోజు నేను ముగ్గురుతో పడుకున్నానని చెప్పాడు అవన్నీ ఫేక్ అని మేమే చెప్పాంగా. ఇప్పుడు అడగడానికి ఇక్కడ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు తెలుసా మేడం? ఎవ్వరు ఏమనుకోవట్లేదు తల్లి. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు ఏమి అనుకోవట్లా. నువ్వు ఏదైతే ఈ పాట మాట్లాడొద్దండి అన్నావు చూసావా, ఆ పాట గురించి మాట్లాడతారు ఎవరైనా. ఫస్ట్ పార్ట్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఒకటి బిఫోర్ నువ్వు ఇక్కడ కూర్చునే ముందు నీ బ్రెయిన్ లోంచి ఒక ఆలోచన తీసేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు దొరలు రాకపోతే దొంగలు అవరు. ఓకేనా? నువ్వు దొంగ దొర అనేది నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు కన్నటువంటి బిడ్డలు కల్లారా చూసేటటువంటి వాళ్ళకి తెలుసు. నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అనేటటువంటిది మీ ఇరుగు పొరుగు అందరు సమాజానికి తెలుసు. నెంబర్ 1. ఓకే, సో అది తీసేసే. సార్ ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అంటే ఒకే వీడియోని 100 మంది ఒకలా అనుకుంటారు, 100 మంది ఒకలా అంటారు. అది కాదు ఇక్కడ సబ్జెక్టు. ఆ రోజు రమ్య మేడం చాలా విడమర్చి చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు మీ ఆయనకి ఆ రోజు చాలా చివాట్లు పడినాయి. ఏమని చివాట్లు పడినాయి? నువ్వు మందు జోలికి వెళ్ళకపోయి ఉంటే కనుక ఈ రోజు నీ పిల్లలు నీ పక్కన ఉండేది. తప్పు చేసేది కదా, ఆ పిల్ల చేత తప్పు చేయించింది నువ్వురా బాబు అని నువ్వు ఫస్ట్ గట్టిగా మేడం. మా పాపకు కిరణ్ ఖరాబ్ చేస్తాను అది కూడా వచ్చింది. అది కూడా నాకు డౌట్ క్లియర్ నేను చేసుకోవాలి కదా మేడం. నా పాప గురించి ఇప్పుడు నా భర్తతో నేను ఎడిపోయి బతుకుతున్నానంటే నా పాప వల్ల. నాన్న ఆ రోజు నీ కేసు గురించి మేము మాట్లాడలేదు. జనరల్ గా కేసులు అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఇష్టం లేని పిల్లల దగ్గరికి తండ్రి వస్తూ ఉంటే తల్లికి ఇష్టం ఉండదు కాబట్టి దిగజారి కేసులు ఫైల్ చేస్తున్న ఎవిడెన్స్ మా దగ్గర కోకొల్లలు అలా జరుగుతుంది. దయచేసి ఆ అమ్మాయి దగ్గర పిల్లలు ఉంటే ఉండనివ్వండి. మీరు వెళ్ళిపోయి కీలాకు రావద్దు, ఒక్క సైడే ఉండడం బెటర్ అనేది చెప్పాం. నీ కేసు గురించి ఎక్కడా చెప్పలే. అక్క చెల్లెళ్ళు చెప్తున్నారు కదా మేడం, కండ్రాల కారం కొట్టి ఆయనను కాలుతో తన్ని. తల్లి ఆటలకి నీ తరపున నేనే ఆర్గ్యూ చేసేసాను, అది డిలీట్. ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఈ కిరణ్ అనే క్యారెక్టర్ దగ్గర నుంచి నువ్వెందుకు తల్లి నీకు న్యాయం చేయాల్సిన చోట నువ్వెందుకు పాతాళంలోకి వెళ్ళిపోయావు అనేది మేము మాట్లాడుతున్నాం. అదే నీకు అక్కడ మీ ఆయన కంటే నీకు ఎక్కువ మార్క్స్ పడి నువ్వు అది వీడియో చూసావనేది నాకు అర్థం కాల. ఆఫ్టర్ సెకండ్ పార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. నీకు ఇంత అన్యాయం జరిగింది, నువ్వు ఇంకో అమ్మాయి జీవితంలో అన్యాయం చేసావు. నువ్వు ఇద్దరు పిల్లల గురించి అంత సెంటిమెంట్ మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక తల్లివే కదా. ఇక్కడ అమ్మాయి కూడా అదే తల్లి కదా నాన్న, అమ్మాయి చేసుకుంది కదా. తల్లే వాళ్ళ భర్త నా దగ్గరకు వచ్చిందంటే అది వాళ్ళ భర్త భార్యకు తెలవాలి. ఇప్పుడు నేనున్నా మేడం, ఒక మాట మేడం, నేనున్నా, నా భర్త ఉన్నాడు, నేను ఏదైనా తప్పు చేస్తేనే నా భర్త ఇంకొకరి లైఫ్ లోకి పోతాడు. అందరినీ అంత ధైర్యంగా ఉండరుగా స్వప్న. సరే స్వప్న, మా ఆయన సిగ్గు లేకుండా వచ్చిన మగోడు, నీకేమైంది? నీకు పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, నా జీవితం కిందకోసం నా మొగుడు నాకున్నానని చెప్పుకొని నీకు శాత కాలేదా? నాకు శాత కాలేదు, నీకు శాత అయినావు కదా. నువ్వు ఆడదానివి కదా. నేను ఆడదాని కాదు, నువ్వు ఆడదానివి కదా. నీకు శాత అయిన దానివి ఏమో రికార్డులు దొరికి నేను అన్నప్పుడు పిఎస్ ఉంది, ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చిన కదా. ఇక్కడ దాకా వచ్చింటే మేడం వల్ల పిలిపిస్తుండే. నువ్వు అన్నం తెలియకుండా పుణ్యం తెలియకుండా నా ఓల కాడికి పోయి నా భర్తను చంపండి అని నువ్వు ఎట్లా చెప్పినావు? నీ భర్తనా? ప్రతి ఒక్క రికార్డులు నీ భర్తనా? నీ భర్తను నా భర్తను చంపమని అనేదానైతే మరి ఎట్లా ఏ రకంగా నన్ను కొట్టిస్తాను? నీ తమ్ముళ్ళు నీ అన్నలు మేడం ఒకసారి నీ తమ్ముళ్ళు పోలీస్ స్టేషన్ లో నీ అన్నలు నీ తమ్ముళ్ళు కొట్టనికి వస్తే అడ్డా మీ అమ్మ ఎంత గలీజ్గా తిట్టింది. నీ నోట్లో వచ్చే రోజు కొడతారా నా బిడ్డ జోలికి వస్తే అని తిడితే కూడా లేదు, నా భర్త ఇంకా రాడంట చెప్పిన పోలీస్ స్టేషన్ లోనే 5 నెలలప్పుడు కేసు పెట్టిన సార్ కిరణ్ మీద.
నా భర్త నాకు కావాలని కేసు పెడితే నా భార్యను తీసుకొని పోతా, మంచిగా చూసుకుంటా, మంచిగా మేము ఈ ఏరియాకే రాము, మేడ్చల్ పోయి బతుకుతామని మా ఆయన అన్నాడు. అనగానే సరే అని మీ అన్నలో నువ్వు రారా చూసుకుందాము, మీ వాళ్ళని ఆడ పెట్టుకున్నా నా దోస్తులని కొట్టనీకి అంటే పోలీసు వాళ్ళు ఇట్లా చెయ్యేస్తే కూడా ఒక మాట అన్నారు, సార్ మా ఆయన ఒక చెయ్యి కూడా వేయొద్దు అని అంటే, సార్ వేయలే, ఒక దెబ్బ కూడా కొట్టలే. ఇంకా నువ్వే కవరం ఎక్కి ఆడే కావాలా, పోలీసు వాళ్ళు అడుగుతుంటే కూడా సార్ నాకు కిరణే కావాలా, నాకు నా మొగుడు వద్దు, నాకు కిరణే కావాలా. పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పుడు వీళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారో తెలియదు నాకు. పోలీస్ సార్ డైరెక్ట్ అడుగుతుండే. చెప్పేది ఉండు, నేను కూడా మాట్లాడేది. ఒక నిమిషం వింటారా మేడం? ఒక 2 నిమిషాలు మాట్లాడను, అందరూ మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఆయనకి వాళ్ళ అమ్మాయికి ఏమన్నా తగాదాలు, ఏమన్నా జుట్టు పట్టుకుని కొట్టుకుని ఉండొచ్చు. ఇంతకు ముందు కిరణ్ అంత అద్భుతమైనటువంటి మనిషి ఏమీ కాదు. చిల్లర వేషాలు వేసినప్పుడు విడగొచ్చి చివాట్లు వేసి ఇంట్లో పెట్టి కూర్చుంది. మనిషి మారిపోయాడు ఒక సంవత్సరం బట్టి. వినమ్మా ఒక నిమిషం అమ్మా. ఒక సంవత్సరం పాటు ఆ మనిషి మారాడు. ఓకే, వాళ్ళిద్దరు ఏదైనా తగాదాలు పెట్టుకున్నారు కాబట్టి అతను వచ్చి నా తలుపు కొట్టాడు కాబట్టి నేను తలుపు తీసాను అనేటటువంటి వాదనలో ఏముంటదమ్మా? కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు నువ్వెందుకు తలుపు తీసావు? ఎందుకు? నీకెందుకు? నేను అప్పటి వరకు కూడా సార్ ఆయనకు నేను టచ్ లో లేను, నేను తనతో మాట్లాడతలేను. తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. ఎవరు? కిరణ్. ఏ విధంగా ఫ్రెండ్స్? మీరిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం మేడం. అంటే మళ్ళీ మనం ఏమైనా స్టోరీలు పెడతాం కదా మేడం, వాటికి తను లైకులు కొడుతుండే, నేను లైకులు కొడుతుండే. ఆయన ఏం రీల్స్ పంపించిండో నాకు తెలియదు. నేనైతే చూసుకొని నేను పంపిస్తే మీరు అందరు వచ్చి నన్ను అడగాలి. ఈ ఆయన మా ఫ్రెండ్ ఎవరో ఏం మాట్లాడుకున్నారో నేను పంపిలేదు. నేను రివర్స్ అయితే నేను లైక్ కొట్టలే, పిచ్చి వీడియోలు కూడా లేదు మేడం, పిచ్చి వీడియోలు కూడా లేదు. ఏదో డాన్స్ బ్లాక్ కూడా చేసేసిన మేడం, నేను బ్లాక్ చేసేసిన. ఇంకొకటి మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ ఈ కిరణ్ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మా ఆయన వాళ్ళ అన్న చనిపోతే నేను సావు దగ్గర ఉన్నా. ఎక్కడ అక్కడ వినమ్మా, నువ్వు చాలా చెప్పడానికి ఈ రోజు వచ్చావు కానీ నువ్వు ఎన్ని 100, 1,00,000, 1000 చెప్పినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేసినటువంటి పనిని నీ కన్న కూతుర్లు రేపొద్దున సమర్థించరమ్మా. గుర్తుపెట్టుకో ఇది. నువ్వు మొన్న కూడా మేము అన్ని మాట్లాడిన తర్వాత నువ్వు తాగుబోదానికి ట్రీట్మెంట్ వెళ్ళు, ఆవిడ క్యారెక్టర్ బాగాలేదు. ఇప్పుడు ఆడపిల్లల్ని ఎక్కడ పెడతావు అనేటటువంటి తర్జన భర్జనలో ఈ వేదిక చాలా బాధపడింది తెలుసా? రోజు నీ ఆడపిల్లలు నీ దగ్గర ఉన్నారు, అది చాలా దురదృష్టకరం. ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు కిరణ్? నువ్వు ఈ రోజు ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? ఏం భర్త అంటున్నావా, తండ్రి అంటున్నావా, ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? అంకుల్ అంటున్నావా? అంకుల్ అయితే కనుక నాన్న ఎక్కడికి వెళ్ళాడు? తాగబోతున్నాను ఏమైనా రిహాబిలిటేషన్ లో పెట్టుకుని బాగు చేసుకుని ఇంటికి తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోయి ఉండేది కదా. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి కిరణ్ తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టావు. ఏమని సమర్థించుకుంటావు? ఈ రోజు ఎవరున్నారు నీ పక్కన? మీ అక్క చెల్లెలు మొన్న వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమన్నా నీ శత్రువులా? మీ అక్క చెల్లెలు నీ శత్రువులా? నాకు వాళ్ళు చేసింది వాళ్ళే కదా సార్. ఏం చేశారు? రోడ్డు పాలు చేసింది వాళ్ళు. ఇంకా అందరూ చేశారు, నువ్వేం చేయలేదు. దీంట్లో నా ఇన్వాల్వ్ లేదు, నేనేం చేయలేదు. తప్ప ఏది లేదన్నప్పుడు నువ్వు ఇంకోటి తగులుకొని వెళ్లకుండా మీ ఆయనతో పోరాడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి నువ్వు కామ్గా మీ పుట్టింట్లో కూర్చోవచ్చు కదా. పుట్టింట్లో కూర్చొని ఉంటుంటే నీకు మర్యాద వేరే లెవెల్లో ఉండేది. నువ్వేం చేసావు? ఇంకోరు పెళ్ళైన తన్ని తగులుకొని, ఆయనకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి కూర్చొని ఇక్కడ పద్ధతి మాటలు మాట్లాడాలంటే వినబుద్ధి కాదమ్మా. ఇక్కడ నా పిల్లలను పెట్టుకుని 3 సంవత్సరాలు బతికినప్పుడు ఎవ్వరొక నాకు లైఫ్ లేక రాకుండా ఉంటుంది మేడం. 3 సంవత్సరాల నుంచి ఎవ్వరొక నాకు లైఫ్ ఎంత మొండిగా ఉన్నావు, ఎంత ధైర్యంగా ఒకే మాట చెప్పమ్మా. నీ మనసాక్షి మీద చేసుకుని నువ్వు చేసిన పని కరెక్టా తప్ప? నేను చేసిన పని అయితే కరెక్టే సార్. కరెక్టా? కరెక్ట్. కరెక్ట్. ఆవిడ జీవితం అన్యాయం అయిపోయింది. మరి నా జీవితం అనే పెట్టింది నా వల్ల. నా తల్లిదండ్రుల కన్నా నేను బతుకుతున్నా, నా భర్తను వదిలేసుకుని నేను బతుకుతున్నా. మా ఊళ్ళకు లేనిపోని చెప్పి, నా తమ్ములకు లేనిపోని చెప్పి నన్ను కొట్టి చెప్తుందమ్మా. జరిగినప్పుడే కదా అమ్మాయి ఎవిడెన్స్ తో భర్తతో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో మన ఏమన్నది మన టీవీలో వచ్చింది. ఆమె ఎవరో తెలియదు నాకు. ఈ వెంకటంటే ఎవరో తెలియదు అని చెప్పింది నాన్న. మళ్ళీ నా భర్తని పెట్టుకొని నువ్వు పిఎస్ పోయి కేసు పెట్టు. వీళ్ళందరూ కలిసి భర్త ఏమో వెళ్ళిపోయారు మేడం. పిఎస్ నుంచి మాట్లాడుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. నా భర్త ఇలా ఏం చేశారు, ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే మేము ఎస్ఐ సార్ మాట్లాడుతున్నా, అర్జెంటుగా ఇక్కడ అల్వాల్ పిఎస్ లో గొడవలు అయిపోతున్నాయి, నువ్వు అర్జెంటుగా రాన్నారు. ఇప్పుడు నేను చేసిన తప్పుకో చేయని తప్పుకైతే నేను కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా మేడం. నేను పిఎస్ దగ్గరికి వెళ్ళినా మేడం. పోయాక మేడం అందరు కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టారు. కుక్కను కొట్టారు అందరు. ఎవరు మా ఊళ్ళు అందరూ. మీ వాళ్ళు వాళ్ళందరూ నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మన్నాడు. సార్ అదేంది మీరు ఫోన్ చేస్తే నేను వచ్చిన ఇక్కడికి.
ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పేపర్ రాసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మరి నన్ను అనవసరంగా పిలిచి నన్ను కొట్టిండ్రు. నేను ఏం చేసి నన్ను కొట్టిండ్రు? ఒకవేళ నా తప్పు ఉంటే మీరు ఏదైనా చేయాల్సింది. పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళందరూ నేను కొట్టారు. పోలీసులు ఏమనలేదా? వచ్చారు, పోలీసులు వచ్చారు. నువ్వు కేసు ఫైల్ చేసావు అమ్మ, కేసు ఫైల్ మీ ఆయన్ని, మీ అక్కల్ని, మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని కొట్టావు కదా, నీకు కోపం వచ్చినప్పుడు, కడుపు మండినప్పుడు. అలాగే వీళ్ళు కూడా నా ఇలాంటి కేసులు మిగిలింది అదొకటే. ఇంతవరకు కూడా ఒక మాట ఈ రోజు పక్కన కొట్టినట్టు కొట్టారు అంటుంది. కొట్టలే మేడం. అలా కొడితే పోలీసులు ఊరుకోరు తల్లి. కాదు మేడం, ఒకసారి మీరు పోలీస్ స్టేషన్ కూడా ఎంక్వైరీ చేయండి. సప్న కేసు, కిరణ్ కేసు, జ్యోతి అదే నీ కేసులు అసలు ఇట్లా ఛాలెంజ్ చేస్తున్నావు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి రండి, అందరూ చెప్తారు, అందరూ చెప్తారు. తీసుకెళ్ళిపో. నేనైతే అడ్డపడలే కదా, నీ భర్త నాకు కావాలి, నాతోనే ఉండాలని నేనైతే అడ్డపడలే కదా. ఇప్పుడే కదా అన్నావు, నాకు కిరణ్ కావాలి అందుకే తీసుకెళ్ళాను అని. ఇప్పుడే అన్నావు నాన్న. ఇప్పుడు నన్ను కొట్టిన తర్వాత ఎస్ఐ సార్ అడిగిండు, నువ్వేమన్నా కేసు వేస్తావు అమ్మా, నేను పిలిచి కొట్టిండ్రు కదా. ఎవరన్నా అట్లా అంటే అనవసరంగా నన్ను కొట్టిండ్రు. ఈ చాటబారుడు కథలన్నీ మేము వింటాము, అదేమీ సమస్య ఏమీ లేదు. ఒకటే నాకు చెప్పు, నీ ఇద్దరు ఆడపిల్లలు కిరణ్ ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. మేడం నా పిల్లల్ని అడగండి, డాడీ పేరు ఏం పేరు అంటే కిరణ్ మా డాడీ. టీవీలో సినిమా హీరోస్ వచ్చిన మీ డాడీ ఆడ మమ్మీ అంటే, కాదు మమ్మీ ఆడ అంకుల్, మా డాడీ కిరణ్. నా ఫోన్ లో ఎప్పుడైనా రీల్స్ చూస్తే ఆయన కూడా వచ్చాడమ్మా. వచ్చిండు మేడం. పిలవండి, ఎందుకు డాడీ ఎవరు మమ్మీ అంటే కిరణ్ మీ డాడీ పేరు. ఎవరైనా మీ డాడీ ఎడికి డ్యూటీకి పోయిండు మా డాడీ, మేము మా ఇంటికి వెళ్ళిపోతాం మా డాడీ వస్తే. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు మేడం. ఎప్పుడు చూసారమ్మా నీ పిల్లలు ఆఖరిసారి ఎప్పుడు చూసారు కిరణ్ మీ ఆయన్ని? పెద్ద పాప అయితే డెలివరీ అయిన ఆమెకు పుట్టెటికలు తీసినాక వెళ్ళిపోయిండు, అదే లాస్ట్ సార్ పెద్ద పాపను చూడడం. చిన్న ఆమె అయితే కిరణ్, వీళ్ళిద్దరు కొట్లాటలో కిరణ్ కి కాలు బెనికింది. కిరణ్ ఈమె కొట్టిందంటే దొబ్బింది, కాలు బెనికింది. ఆ బెనికినప్పుడు హాస్పిటల్లో చూపించుకొని ఊరు వెళ్ళిపోయాడు కిరణ్. మా ఊరు వెళ్ళిపోతున్నా జ్యోతి, ఊరు వెళ్తున్నా, కాలు బాగాలేదు రా అంటే నేను పోయిన ఊరికి 3 రోజులు ఉండొచ్చి వచ్చిన. 3 రోజులు ఉండి కిరణ్ కి బాగా చూసేసి వచ్చిన. అప్పుడు అదే లాస్ట్ చిన్న పాప. ఎన్ని రోజులు అయింది నువ్వు చూసి మీ కిరణ్ ని? 5 నెలలు అయిపోయింది. 5 నెలలు అయింది ఇప్పుడే చూడటం. తర్వాత చూడలేదు. ఏమైపోతున్నాయమ్మా జీవితాల్లో, ఎటుపోతున్నాం, ఈ సమాజం ఎటుపోతుంది, ఈ మనుషులు ఎటుపోతున్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అసలు ఆడపిల్లలు భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కిరణ్ గారు రండి. ఎదురుకున్నవాడు ఎవరో తెలుసా? నా భార్య. ఎన్ని నెలలు అవుతుంది ఆవిడని చూసి? 5 months. ఎందుకు ఏడుస్తుందో తెలుసా కిరణ్? తను చేసుకున్న గోతులో తనే పడి. ఏంటో గొయ్యి తవ్వింది. నేను ఫస్ట్ నుండి చెప్తా, ఆ తప్పు ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ డైరెక్ట్ జైలు. సరే చెప్పు. జరిగినప్పటి నుండి చెప్తున్నాను. చెప్పు. అల్వాల్ అనే ఏరియా నాకు తెలియదు. పలకరి తను చేసిన తప్పాలని చెప్పు. ఏం చేసిండు చెప్పు. అంతా పడుకున్నావు, లైవ్ లో చెప్తున్నా. అంతా పడుకున్నావు. మరి పడుకున్నప్పుడు చిన్న దానికి మా అమ్మకి ఏం చెప్తావు? అత్తమ్మ నీ బిడ్డ ఎదురు మాట్లాడుతుంది వచ్చి తొలకమని చెప్పేదాన్ని. తప్పు చేసినప్పుడు పట్టుకొని బజార్ లో తీయాలా, పోలీస్ కేసు పెట్టాలి. అప్పుడే ఎట్లా తీస్తారు? నా పరువు నేను తీసుకోవాలా మేడం? నీ పరువు కాదా? నీ మీద అప్పటికి మీది ఉంది కదా, మీ ఇద్దరు లింక్ అప్పటికి ఉంది కదా. మరి అట్లా అప్పటికి వాళ్ళిద్దరు లింక్ ఉంది. నా తప్పు అన్నప్పుడు బజార్ కి తీసి 10 మందిలో పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ ఈడ్చుకోవాల్సింది. నువ్వు ఎందుకు చేయలేదు? నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను ఫస్ట్ మేడం వాళ్ళకి చెప్తాను. అతను కంప్లీట్ చేయనియమ్మా, ఇప్పుడే వచ్చాడు కదా. ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడితే నేను ఏమనలేదు కదా. ఫస్ట్ ఈమె నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది మేడం. అల్వాల్ అసలు నాకు తెలియదు. నాకు ఎప్పుడు February 6, 2021 లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్, మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఫస్ట్ ఏం చేసింది, ప్రెగ్నెన్సీ ఉంది. 3 months 4 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు తెలియకుండా పొప్పడి పండు తిని, నాకు తెలియకుండా పొప్పడి పండు తిని డ్యూటీకి వెళ్ళిపోయి, నేను తినకుండా వచ్చిన అది అని అంటే, ఇక్కడ నేను ఉండేదేమో మేడ్చల్ మేడం. మేడ్చల్ ఈమె తన్నప్పుడు డ్యూటీ చేస్తుంది. నేను డ్యూటీ వద్దంటే కూడా డ్యూటీకి వెళ్ళింది. నువ్వు అసలే తినలేదేమీ అవసరం లేదని చెప్పి పంపించకుండానే ఉన్నాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయాను. నైట్ లో మళ్ళీ నేను పికప్ చేసుకుంటా, ఎందుకు తినకుండా వెళ్ళింది మళ్ళీ నీరసంగా ఉంటుంది అని చెప్పి నైట్ లో నేను ముసాపేట దగ్గర బైక్ వేసుకొని ముసాపేట డిమార్ట్ దగ్గర ఒక్క రోజు గురించే పొప్పటి పండు తిన్నందుకే కదా ఇప్పుడు అనేక మేడం నేను మాట్లాడుతున్నాను. వచ్చేది నేను అక్కడికి వెళ్ళి పిక్ చేసుకున్నాను. మధ్యలో వచ్చేటప్పుడు తినిపించుకొని వచ్చాను. తర్వాత ఏమైంది, ఆ ప్రెగ్నెన్సీ ఎలా పోయిందని కూడా నాకు తెలియదు. మదర్ చైల్డ్ హాస్పిటల్కి నేను పోతున్నా, నాకు కడుపు నొస్తుంది, బాగా నొస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. యాక్చువల్లీ అల్వాళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు.
మేము మేడ్చల్లో ఉండేవాళ్ళం. నాన్న ఆవిడ చెప్పినయా మళ్ళీ మీరు చెప్పొద్దు. మీకున్న డౌట్స్ ఏంటో చెప్పండి. ఎందుకు అమ్మాయిని మేడం ఇట్లా నేను hurt మొత్తం చేయడానికి- క్లారిటీగా Let him tell, చెప్తాను. madam. ఒక్క 2 minutes వినండి మేడం. సాటిస్ఫై అవుతారు చెప్పండి. ఫస్ట్ టైం వచ్చిన ప్రెగ్నెన్సీ మీది పోయింది. పోయింది. చెప్పిందా ఈ చెప్పాను. స్టోరీ? పోయింది. అది ఎప్పుడు చెప్పింది? తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే మూమెంట్ లో చెప్పింది. అప్పుడు చెప్పిన డాక్టర్ అడిగితే కూడా చెప్పలేదు. హాస్పిటల్లో డాక్టర్స్ అడుగుతారు కదా మరి తిన్నారా అని. ఏం తినలేదు మేడం, అది ఎందుకు అవుతుందో నాకు తెలియదు. 10,000 నేను మార్నింగ్ 4 o'clock వీళ్ళందరిని పిలిచి మరీ ఇచ్చిన. ఇది పెద్ద పాప పుట్టక ముందా ఇది? పెద్ద పాప పుట్టకముందు ఫస్ట్ అప్పుడు 10,000 నేను అప్పుడన్నా చెప్పాలి కదా. సరే నేను ఇట్లా పొప్పటి పండు తిన్నా అంటే దానికి డాక్టర్స్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తారు కదా. ఏమి చెప్పలేదు. డాక్టర్స్ అడిగారు, ఏం అవ్వలేదు, అబార్షన్ అయింది. అబార్షన్ అయితే అప్పుడు నేనే చూసుకున్నా. అబార్షన్ అయిన తర్వాత ఒక 1 month కూడా ఉందో లేదో వాళ్ళ అమ్మల దగ్గర, ఒక 10 days ఉందో ఎంత ఉందో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డెలివరీ కని పోయింది వీళ్ళూరికి, నందికొట్కూరుకి వెళ్ళింది. వెళ్తే మళ్ళీ అక్కడ ఏమంటారు, నెక్స్ట్ March 18 ఈమె బర్త్డే, March 17 నేను డ్యూటీ అయిపోయింది, నాది కంప్లీట్ అయింది. ఈ టైంకి డ్యూటీ కంప్లీట్ అయిపోయింది, డ్రైవింగ్ చేసాను, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఓనర్తో ఏం చెప్పాను, తెల్లారితే మా భార్య బర్త్డే ఉంది, ప్లస్ మళ్ళీ ఆమె డెలివరీ టైం ఉంది, ఇప్పుడు నేను పక్కన ఉండాలి కన్ఫామ్గా అని చెప్పి ఇక్కడ నుంచి నందికొట్కూరుకి బైక్ మీద వెళ్ళాను. నా దగ్గర బైక్ ఉండే, బైక్ మీద వెళ్ళాను నేను. బర్త్డే చేస్తా అంటే వద్దు అని, మన దగ్గర ఇప్పుడు లేని పరిస్థితి, నాకు కేక్ వద్దు ఏమొద్దు అని. సర్లే అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత ఏమనింది, March 31 డెలివరీ డేట్ ఇచ్చారు పెద్ద పాప. డెలివరీ డేట్ ఇస్తే ఎట్లా 10 days ఉంది కదా ఉండి అని ఇలా అన్నారు. సరే అని చెప్పి అక్కడే ఉన్న ఈ 10 days లో జరిగింది ఏంటి, నాకు మందు పెట్టారు, అక్కడే ఉండిపోవడం. మేము నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా. మందు పెట్టారు మేడం, వాళ్ళే కక్కిపించింది కూడా వాళ్ళే. మళ్ళీ అది ఎందుకు ఎక్కిస్తాం కిరణ్? నేను చచ్చిపోయే రేంజ్ లో ఉన్నా కాబట్టి బతికించుకోవడానికి చేసారు. అమ్మా అతని ఆలోచన అది, నువ్వు కాసేపు అడ్డుపడకు, చెప్పయ్యా కిరణ్. మందు పెట్టారు మేడం వాళ్ళే. నాకు పాప పుట్టిన తర్వాత పాప ఇంకా 1 year దగ్గరలోకి వస్తుంది, 1 year కాలే, ఇంకా 1 year దగ్గరలోకి వచ్చిన వాళ్ళ నాన్న ఒక ఆటో ఇప్పించారు. ఏమనుకోకపోతే ఒక చిన్న డౌట్ అండి, మీరు అప్పటి వరకు బాగానే ఉన్నారు, ఫస్ట్ డెలివరీ వరకు అక్కడ వరకు వెళ్ళారు, బర్త్డే సెలబ్రేషన్స్ కి నాగారు, మీకు మందు పెట్టాల్సిన అవసరం ఏముంది? పెట్టారు కాబట్టి నేను అక్కడే ఉన్నాను అక్కడే మేడం. ఉండిపోయేదానికి. ఉండిపోవడానికి అక్కడే నాకు అమ్మ నాన్న కాదు, మీకు ఎవరు ఎవరు లేరు. అక్కడ ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి? అది నీ డైరెక్ట్ కుటుంబమే అది డైరెక్ట్ కదమ్మా. నాతో అనాలిగా మేడం, అది డైరెక్ట్ దాన్ని నాతో. మధు పెట్టడం ఏంది? నీకు చెప్తే చెప్పారు. నువ్వు ఆల్రెడీ మంచోడివి, లవ్ చేస్తున్నావు, నీకు చెప్తే సరిపోతుందిగా. మేడం, నీ చుట్టాలు మేడం, కావాలా, నా ఒకటి. ఫ్యామిలీ నీ ఫ్యామిలీ కావాలా? మీ పెద్దమ్మ లైన్ లో తీసుకో. సరే నాన్న, నీకైతే ఆ డౌట్ ఉంది. నందికొట్కూరు పెద్దమ్మ ఉంది కదా, చెప్పండి చెప్పండి. మీ సరే, పెద్దమ్మ మందు- లైన్ లో తీసుకొని మీరు మందు పెట్టారు లేదా అమ్మతో నేను ఏ నిరూపిస్తాను. తమ్ముడు మందే పెట్టారు, సరే క్యారీ ఆన్. ఇప్పుడు సరే, నెక్స్ట్ చెప్పండి. అక్కడే ఉండాలని. ఆ. నాకు బిర్యానీ అంటే ఇష్టం మేడం, నాకు మందు అలవాట్లేదు. నాకు తినడం అంటే నేను బిర్యానీ తింటాను, ఇష్టంగా తింటా, అది ఆమెకు కూడా తెలుసు. అది బిర్యానీలోనే మందు పెట్టారు. తీసిన వాళ్ళు కూడా చెప్పారు బిర్యానీలో పెట్టారు మీకు మందు కప్పించిన వాళ్ళు. మా పాపకి ఇంకొక 2-3 months అయితే 1 year బేబీ అవుతుంది అన్నప్పుడు వీళ్ళ నాన్న ఒక ఆటో ఇప్పించిండు. డెలివరీ అయిన తర్వాత పురుడు చేశారు కదా మేడం, పురుడు చేసినప్పుడు ఒక ఆటో ఇప్పించింది సెకండ్ హ్యాండ్ లో. ఫైనాన్స్ ఉంటది కదా రికవరీది, అవి ఆటో ఇప్పించింది నాకు. అది ఇంకా సెకండ్ హ్యాండ్ ఆటోగా మేడం, ఒకదానికి రిపేర్లు వస్తా ఉంది. అది నాకు అప్పుడే ఇంకా నాకు హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. బయట తినడం, నాకు చిన్నప్పటి నుంచి అనాథ హాస్టల్లో పెరిగాను, విజయవాడ నవజీవన్ బాలభవన్ అనే హాస్టల్లో పెరిగాను, అక్కడే పెరిగాను. నా పెళ్లి తెల్లారితే పెళ్లి అయితే కూడా ఈమెను తీసుకుని వెళ్ళాను అదే హాస్టల్కి తీసుకెళ్ళి. తిరుపతిలో పెళ్లి చేసుకొని ఆ నుంచి విజయవాడ పోయి లేదు, హాస్టల్ పిల్లల్ని చూసేసి డైరెక్ట్ మేడ్చల్లో బస్ ఎక్కి విజయవాడలో దిగి ఫ్రూట్స్ అవి తీసుకొని హాస్టల్కి వెళ్ళిన తర్వాత నైట్ తిరుపతికి వెళ్ళింది. తిరుపతి నుండి వైజాగ్ డైరెక్ట్ బుక్ చేసిన, నువ్వు ఆర్కే బీచ్ చూడాలంటే. కరెక్ట్ హాస్టల్ పోయి ఆ నుంచి పెళ్లి చేసుకొని అక్కడికి హాస్టల్కి వెళ్ళి, నేను పెరిగిన హాస్టల్ మేడం, వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి తీసుకెళ్ళాను డైరెక్ట్ అక్కడికి. చూసాము, పెళ్లి చేసుకున్నాము, అంతా బాగానే ఉంది. నేను ఇక్కడ ఉండిపోవడానికి కారణం వీలే. మళ్ళీ ఇంకోటి ఏంటి, నా ఆటో ఖరాబ్ అయింది. ఆటో ఖరాబ్ కాకముందుకు ఎన్నోసార్లు వీళ్ళ నాన్న వచ్చి, నువ్వు నా బిడ్డవు, ఉంటే మాతో ఉండాలి, లేకపోతే మేము మాతోనే చచ్చిపోవాలి. మా ఇద్దరికి గొడవ అయితే వాళ్ళు ఎందుకు వస్తారు మధ్యలో? తల్లిదండ్రి గొడవలు అడగడానికి వస్తారు. ఏ తండ్రి మేడం మిండెడు ఉన్నాడా నీకు అని అడిగేది? ఏ తండ్రి అడుగుతాడు? కొట్లాట్లాడు తల్లి తండ్రి కన్నా మస్తు ఉంటాయి. ఎందుకుంటాయి? ఏ తండ్రి అన్నా బిడ్డ. అన్న డాగిలాగంటే మాకు అర్థం ఇప్పుడు ఈమెకు నాకు గొడవ అయింది మేడం, అల్వాలో ఉన్నా నేను, ఈమెకు నాకు గొడవ అయింది, వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను పెద్ద పాప నాతోనే ఉంది, మా బావ వాళ్ళు బాలనగర్ లో ఉంటారు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వీళ్ళన్న, నువ్వు మాట్లాడొద్దు. అక్కడికి వెళ్తే పెద్ద పాపని తీసుకొని వెళ్ళిపోయా. ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద పాపని తీసుకొని నా దగ్గర బైక్ ఉంది. అప్పుడు వీళ్ళు బైక్ ఇవ్వడానికి మళ్ళీ నా బైక్ ఇవ్వడానికి ఇప్పటికి ఇవ్వలేదు మేడం, వీళ్ళ దగ్గర ఉంది నా బైక్. అక్కడికి ఊరెళ్ళాను అన్నాను కదా, నా ఆటో రిపేర్ వస్తే నేను బైక్ తాకట్టు పెట్టుకున్నాను. తాకట్టు పెట్టుకొని ఒక 20,000కి తాకట్టు పెట్టుకున్నా వేరే వాళ్ళ దగ్గర.
సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటే ఖరాబ్ అవుతుంది, సరే మా బొమ్మడితో వాడతాడులే అన్నట్టుగా వీళ్ళ నాన్న వాళ్ళు అక్కడ 19,000 కట్టి బైక్ తీసుకొచ్చుకున్నారు ఇక్కడ తెచ్చుకున్న తర్వాత నేను రిపేర్ చేయించమని అడగలేదు. నాన్న కొంచెం బ్రీఫ్ చేయండి, ఆ డైలాగ్ టు డైలాగ్ అవసరంలా. 1 hour అయిపోయింది ఇప్పటికి, ఇంకా చాలా సేపు ఉంది పంచాయతీ. అంటే వేరే బాధితులు కూడా ఉన్నారు నాన్న, అందు గురించి. బైక్ విషయం కాదు కదా కిరణ్, అంటే నాది కూడా చెప్పుకోవాలి కదా. అదే సింపుల్ గా చెప్పండి, తను మీ గురించి చాలా గొప్పగా చెప్పింది, నువ్వు అవి ఎపిసోడ్ ఏంటి అవి చెప్పండి. మీకు అసలు అమ్మాయితో హట్ అయిన విషయాలు, ఇన్సిడెంట్లు చెప్తే చాలు. మా ఇద్దరికి ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉండే మేడం, ఫ్రెండ్షిపే ఉండే. నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసావా? తన ప్రపోజ్ ఎవరు చేయలేదు, ఆమె చేయలేదు, నేను చేయలేదు. మధ్యలో మెసేజ్లు పంపించుకున్నారు మేడం, మెసేజెస్ ఏమేమి పెట్టాము ఖాళీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తాయి కదా మేడం, ఆ రీల్స్ పంపించాను నేను. ఏదా కిస్సింగ్ రీల్స్ ఏవో పంపించేవారంట, అదేమన్నా ఉన్నాయి? మా కిస్సింగ్ కావు సార్, మామూలుగా ఇప్పుడు ఒక ఫోటో మీద సాంగ్స్ వస్తాయి కదా మేడం, ఆ వీడియో తనకు కూడా చెప్పాను, నీకు పెట్టబోయి తనకు పెట్టాను అని చెప్పా, అదే రోజు చెప్పా. మీ ఆవిడతో రొమాంటిక్ గా మెసేజ్లు కూడా పెడతావు అనమాట? ఆమెకు రొమాన్స్ గా పెట్టాను మేడం, చాలా సార్లు పెట్టాను, అడగండి. పెట్టలేదు. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ పెట్టలేదు నీకు? ఎప్పుడు వీడియోస్ చెప్పు నాన్న. సరే ఏదో పంపించాను, దాని వల్ల గొడవ అయింది, పోలీస్ స్టేషన్ ఎక్కింది. నేను చెప్పా పోలీస్ స్టేషన్ లో, ఫస్ట్ కౌన్సిలింగ్ రోజే చెప్పా, నీకు స్వప్నం మీద డౌట్ వచ్చింది, నేను ఇన్స్టాగ్రామ్ వాడా, తనతో మాట్లాడడం మానేస్తా. సూపర్ అన్నానా లేదా ఆ మాటలు? నేను అబద్ధం ఆడుతుండొచ్చు, పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ వాళ్ళైతే అబద్ధం ఆడారు కదా. నాన్న నువ్వు ఒక డౌట్ రేస్ చేసి మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చావు, ఇక నుంచి ఆ అమ్మాయితో మాట్లాడను, అమ్మాయిని కట్ చేస్తా అన్నాడట కదా, అనలేదా? అంతకు ముందు డౌట్ అనేది ఎందుకు వచ్చింది చెప్పు. డౌట్ వచ్చింది కాబట్టి అబ్బాయి ఒప్పుకొని నేను ఇంకోసారి అమ్మాయితో మాట్లాడిన అన్నాడు, నువ్వు అప్పటి నుంచి చేసుకోవచ్చు కదా. తీసుకెళ్ళండు ఆయన కూడా. అప్పుడు కాదు నువ్వు తీసుకెళ్ళింది, అప్పుడు కాదు మేడం. ఫస్ట్ కౌన్సిలింగ్ రోజు ఏమని తెలుసా, నాకు అవసరం లేదు, నాకు విడాకులు కావాలి. డైరెక్ట్ కౌన్సిలింగ్ ఆగు, కౌన్సిలింగ్ వాళ్ళు ఉంటారు కదా మేడం, నేనంటే అబద్ధం ఆడుతున్నా, తిన మోజులో ఉండి అబద్ధం ఆడుతున్నాను అనుకున్నాను. కౌన్సిలింగ్ వాళ్ళకైతే సంబంధం ఉండదు కదా. అల్వాల్ పిఎస్ లో కౌన్సిలింగ్ 4 times అయింది. అల్వాల్ పిఎస్ లో ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయింది, థర్డ్ టైం అయింది, ఫోర్త్ టైం నేను సీరియస్ అయిపోయాను. మేడం వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసి, మేడం ఊరికే రావాలంటే నేనేమి ఉన్నాను. ఎందుకు 4 times? ఫస్ట్ టైం అని ఒప్పుకోలేను, ఇంక నుంచి కంటిన్యూ అవని అన్నావు కదా. అన్నాను కానీ రాలేదా? నేను అప్పటికి పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు, మేడం నువ్వు నీ భర్త గురించి కాదు, మీ అమ్మ నాన్న గురించి కాదు, పిల్లల ముఖం చూసి ఆలోచించు అని చెప్పారు వాళ్ళు. అంటే ఏమనేది తెలుసా, నా దగ్గర డిగ్రీ ఉంది, నా పిల్లల్ని నేను బంగారు లాగా చూసుకుంటానండి. నాకు కోపం ఎందుకు వచ్చింది మేడం? డెలివరీకి వచ్చి 5 months అవుతుంది, ఈయనే ఉన్నా, మా ఇద్దరి మధ్యలో మాటలు లేవు. డెలివరీకి వచ్చి 5 months అవుతుంది కదా. డెలివరీ అయినాక 14 days కే పోలీస్ స్టేషన్ కి అదే 14 days కి పోయినా, 14 days కి ముందు ఉదయ్ కిరణ్ కి ఫోన్ చేసిన, రూమ్ కాల్ చేసిన మేడం. వచ్చినాక పోలీసు వాళ్ళు మా ఇంటికాడ ఉన్నా, నేను ఫోన్ చేసిన వాళ్ళ ఓనర్ కి ఫోన్ చేసి, వస్తుండ కిరణ్ డ్యూటీకి చేసుకుంటుండా, ఎట్లుంటుండో. ఈయనతో మాట్లాడతలే, మళ్ళీ నేను ఆయనకు ఫోన్ చేసిన, ఎట్లున్నాడు కిరణ్, మంచిగా ఉన్నాడు అంటే, వస్తుండు జ్యోతక్క ఒక రోజు వస్తాడు, 2 రోజులు రాడు, డుమ్మలు కొడుతుండు అంటే, సరేలే సర్దుకోండి చెయ్యనిలే అని నేను వదిలేసిన. మళ్ళీ ఒక రోజు బైక్ ఇప్పించుకున్నంట ఎవరికాడ, వాళ్ళ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్లు, నాకు బైక్ కావాలా, నేను బయటకు వెళ్తున్నా నాకు బైక్ కావాలా అని అడిగితే ఆయన బైక్ ఇచ్చిండంట. ఈ నడుచుకుంటూ పోయిందంట. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? అయినా నేను డ్యూటీ చేసే వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటది? ఆ ఉదయ్ కిరణ్ నాకు ఇప్పటి నుంచి పరిచయమా? ఉదయ్ వదిలేసి ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది కదా, ఎయిర్టెల్ కంపెనీ ఉంది కదా, నేను చెప్పేది ఫస్ట్ అట్లా నువ్వు మాట్లాడినంతసేపు అయిపోయింది నీ వర్షన్. నీ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు క్లుప్తంగా ఆవిడని వదిలేయడానికి కారణం ఏంటని అడుగుతున్నాం. అదొకటే. మీరు మీ లైఫ్ చరిత్ర మొత్తం ఈ 4 ఏళ్ళు చెప్తారంటే కుదరదు. అదే మేడం, నేను తినను, మాట్లాడను, ఇన్స్టాగ్రామ్ వాడను, అసలు నాకు ఫోన్ కూడా వద్దు అని పర్టికులర్ గా చెప్పిన. నాకు విడాకులు కావాలి అని చెప్పింది. నేను నిరూపిస్తాను. అంటే వాళ్ళు ఏమన్నారు, కొన్ని రోజులు టైం ఇస్తాను, కౌన్సిలింగ్ వాళ్ళు అప్పుడే నిర్ణయం తీసుకోము మేము, ఇలాంటిది ఏదైనా ఉంటే కొంచెం టైం ఇస్తాం మీకు అని చెప్పి ఒక 14 days ఎంతో టైం ఇచ్చారు మేడం. October 3rd రమ్మన్నారు, లాస్ట్ ఇయర్ October 3rd రమ్మన్నారు. October 2nd నేను బయటకు పోయినా, యాదగిరిగుట్టకు పోయినా, తినం తీసుకునే పోయినా. నాకేం చెప్పిండు? డ్రైవింగ్ కి పోయినా నేను చెప్పలేదు నీకు. డ్రైవింగ్ కి పోయినా ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నేను అసలు ఫోన్ లే చేయలేదు, నేను మాట్లాడలేదు అని తనే చెప్పిందా లేదు? యాదగిరిగుట్టకు పోయి వాటర్ బాటిల్ పెట్టుకుని సెకండ్ కౌన్సిలింగ్ మేడం అది. సరే అమ్మా, తర్వాత ఒక పర్సనల్ రూమ్ ఇస్తే కాసేపు మాట్లాడుకొని వస్తారు. కొత్త ఎపిసోడ్ అలా పెడతాము, ఎవరికాలు ఒక 2 నిమిషాలు ఆగమ్మా. అమ్మా నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. ఇప్పుడు యాదగిరిగుట్ట వల్లే వచ్చిందా ఈ ప్రాబ్లం అంతానే? ఏమది అన్నెసరీ పాయింట్స్ లాక్కండి మీరు.
కిరణ్ ఒక పాయింట్, సార్. విడాకులు కావాలని పదే అడిగినటువంటి అమ్మాయి 4 సార్లు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్తుంది? 4 సార్లు వెళ్తే 4 సార్లు అడిగింది సార్. 4 సార్లు మరి ఇచ్చి పడైపోయావా నీకు ఈ అమ్మాయి ఉన్నప్పుడు? నేను ఇస్తానన్నాను. ఏ గొడవ లేదు. రీసెంట్లీ కూడా మొన్న ఫోన్ చేసి నాకు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది మేడం. నేను ఊరికే డైవర్స్ ఇచ్చేస్తే సరిపోద్దా? మరి పిల్లల్ని తాను ఎట్లా పోషించుకుంటది? ఆ మాట కూడా రీజన్ ఉంది. నేను ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నాకు పిల్లలు అడ్డం ఉన్నారు అన్నది. నేనన్నా అన్నావు అసలు విడాకులు మేడం, కావాలన్నానికి మేడం, అసలు విడాకులు కావాలన్నా కదా తన మేడం? ప్రూఫ్స్ నా దగ్గర ఉండాలంటే ఫోన్లు పగలగొట్టిన ఫోన్. విడాకులు కావాలన్నా అంటున్నావు కదా కిరణ్, అసలు ఆ సార్, మాటకు మధ్యలో వచ్చింది ఒక్క ఆమెనే నిమిషం, కదా, ఆమె మధ్యలో వచ్చింది కిరణ్ అన్న మాట ఒక్క నిమిషం వచ్చేది. సార్, మీకు ఒక ఆడియో పంపించండి మేడం. అదొకసారి వినిపిస్తారు మేడం. సరే ఆ తర్వాత విందాం కాల్ గానీ. రికార్డు మొన్న 15 days అవుతుంది మేడం. 15 days బ్యాక్ అంతే. సరే, కిరణ్ అయితే ఇవన్నీ కూడా- మేడం ఇవన్నీ ఒక ఎత్తు కిరణ్. ఓకే, భార్యాభర్తల మీద చాలా సర్వసహజంగా గొడవలు ఉంటాయి. ఓకే సార్. ఒక ప్రధానమైనటువంటి అంశం మీ అమ్మాయి ఏమని చెప్పిందంటే, మీ భార్య స్టార్టింగ్ లోనే పెళ్ళైనటువంటి 6 నెలల్లోనే మా హస్బెండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడటం మొదలు పెట్టాడండి. అక్కడి నుంచి నాకు అనుమానం అనేది మొదలైంది, ప్రశ్నించడం మొదలు పెట్టాను. ప్రశ్నించే కొద్దీ అతను కోపం వచ్చింది. నిదానంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను మార్చుకున్నాను అని అంది. ఇది నిజమేనా? కాదు, అబద్ధం. అది అబద్ధం. సో మీకు ఇంతకు ముందు ఎటువంటి రిలేషన్షిప్స్ వేరే పెళ్లి ముందు గర్ల్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది పెళ్లి తర్వాత ఆ అమ్మాయితో సంభాషణ కంటిన్యూ అయింది? లేదు. ఆ అమ్మాయితో కాకుండా వేరే ఆ అమ్మాయి ఇందాక లెక్కేసింది 1 2 3 4 5 6 7 దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఆపా. అమ్మ 7 అని. నేను చాలా మందితో అమ్మాయిలతో మాట్లాడటం నేను విన్నానండి. సార్, ఎక్కడికి ఒక నిమిషం కిరణ్, నా ప్రశ్న కంప్లీట్ అవ్వలేదు. ఈ రోజు నువ్వు ఆ అమ్మాయి మీద ఏమన్నాను, ఆ అమ్మాయి నీ మీద ఏమన్నా అంటది, ఈ అమ్మాయి మీ ఇద్దరి గురించి ఏమన్నా అని, ఇవన్నీ అనవసరం. ఓకే. ఈ రోజు ఈ అమ్మాయిని పట్టుకుని ఏకంగా నీ ఇద్దరు ఆడపిల్లని అక్కడ భార్యని పెట్టేసి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు అంత అనుమానం. అది చెప్పండి. ఇందాక రాగానే ఏదో పేరు విప్పారు కదా, ఆ పేరు చెప్పండి. ఏంటి ఆ సంగతి? ఏంటి ఎవరి మీద అనుమానం? అనే వ్యక్తి నా ఫ్రెండ్, ఉమ్. డ్రైవరే, వాడు కూడా డ్రైవర్. వాంతో పడుకోగా నేను నా కల్లారు చూసిన. చూసినప్పుడు ఏం చేసావు? కొట్టానుగా. నన్ను ఆ, చూసి కొడితేనే వెళ్ళిపోయింది. ఎప్పుడు Owner ఎంతకాలం phone. క్రితం? అది పెద్ద సెన్సేషనల్ డే కదా. ఓ 6 ఎప్పుడు months సంబంధం? అవుతుంది. 6 Six months months బ్యాక్ అవుతుంది. రెడ్ హ్యాండెడ్ గా నువ్వు చూసి రెడ్ హ్యాండ్ గా నా ఆ కళ్ళతో అబ్బాయిని చూశాను. కొట్టావా? కొట్టాను, నాన్న కూడా కొట్టాను. అప్పుడు వాడు నీకు ఏకంగా already కత్తి ఒక పెట్టుకొని ఆయుధం- తిరిగాడు నన్ను చంపడానికి. ఒక ఆయుధం దొరికింది కదా. నేను ఆల్రెడీ తిరుగుబోతులాగా తిరుగుతుంటే ఈ అమ్మాయి ఏమో పెద్ద పతివ్రత అన్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఇది కూడా నాకు దొరికిందని మరి అబ్బాయిని పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వపోయావా? అక్కడితో ఎందుకు ఎక్కడ ఆగిపోయావు? ఉన్నారు ఇంకా? కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. ఉమ్. నేను డ్యూటీకి అని చెప్పి వెళ్ళిపోయాను. సరే, నువ్వు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరో ఒకరికైతే వినిపించి ఉంటదిగా. మీ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారో ఈ విషయం చెప్పేవాళ్ళు? ఉన్నాను అంటే- మేడం. మా ఇంటి పక్కన వరలక్ష్మి అక్క అని ఉంది. ఏమని చెప్తుంది? ఇప్పుడు కాల్ చేసారు. ఆ. ఆయన కొట్టిండు నరేష్ అని. ఆయన ఎందుకు కొట్టిండు తెలుసా? ఆ అబ్బాయి ఆ టైంలో మీ ఇంట్లో ఎందుకున్నాడు? మా ఇంట్లో లేడు మేడం. మరి ఎందుకు కొట్టాడు? అసలు కొట్టడం కారణం ఏంటంటే కిరణ్ షర్ట్ లేకుండా ఇంట్లో పడుకోండు. ఓకే, నేను మీ పని ఆయన చేస్తా- ఎట్లానా పడుకుంటాడు నేను మీ పని ఇంట్లో? చేసుకుంటున్నా, కిటికీల నుంచి పుల్లతో ఇట్లా అంటూ నీపు నా కిరణ్ కి. ఆ. కిరణ్ నుండి అరే కొట్టకరా నాకు సురుకు తాకుతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏనా నరేష్ ఇతను? క్లోజ్ ఫ్రెండ్స్. ఆ. ఆయన నాకు ఒక అన్నలక్క. వాళ్ళ మమ్మీతో కూడా నేను మాట్లాడతా, అమ్మనే పిలుస్తా వాళ్ళ అమ్మని కూడా. మీ అన్న ఆ టైంలో పొల్లెందుకు పెట్టాడు ఇతని మీద? అది మధ్యాహ్నం 3-4 అవుతుంది సార్ టైం. ఆ టైంలో ఆ టైం మామూలుగా ఇట్లా అనుకుంటుంటే వద్దురా నరేష్ నాకు సురుకు అవుతుంది అట్లా అనకరా అని మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఉమ్. నేను పని చేసుకుంటున్నా. సరే ఇంక అదంతా అయిపోయింది. ఈయన కోపం వచ్చింది, పుల్లతో బాగా సురుకు అనిపించింది, బయటకు వెళ్ళి తిట్టిండు. ఆయన తాగి వచ్చిండు. వెనక నుంచి కాలుతో ఇట్లా ఇప్పినదా నేను కిరణ్ ఇట్లా పడిండు. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ గా కొట్టుకోరు. వాళ్ళిద్దరి ఇద్దరు విషయమే అని నువ్వు కొట్టుకోరు. అసలు ఆ అంటున్నావు. subject ఒక నిమిషం కూడా- తల్లి, నాదొక క్వశ్చన్. మీ హస్బెండ్ పెళ్లి చేసుకున్నావు, లవ్ మ్యారేజ్, మారాడు, మంచోడు అయ్యాడు, ఇన్ని నడుస్తున్నాయి, ఆయనకు ఒక అక్రమ సంబంధం ఉంది, నీకు రెడ్ హ్యాండెడ్ గా నువ్వు తోలు తీస్తున్నావు పోలీస్ స్టేషన్స్ లో, అవునా? అవును. ఇలాంటి టైంలో మీ ఆయన నీ గురించి 2 పిల్లలు నీ దగ్గర పెరుగుతున్నారు. అవును. అతని క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది అందరికి ఓపెన్ గా తెలుస్తుంది. నీ క్యారెక్టర్ ని ఇట్లా 10 మంది ముందు పెట్టే అంత దిగజారే క్యారెక్టర్ మీ ఆయనది. ఆ. ఒక అనే ఒక కొత్త అదే మేడం story ఆయన create క్యారెక్టర్ అది. చేసి, అది కరెక్టే. ఇప్పుడు మేము అక్కడ అలాంటి అబ్బాయి నీకు ఎందుకు అదే కళ్యాణ్? ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఓనర్ ఫోన్ చేస్తాను నేను. ఆ ఇంట్లో ఈయన ఏ ఇంట్లో అమ్మా అయితే అవన్నీ ఎవరెవరికి ఫోన్ చేస్తారు అదంతా కాదు. అనేటటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం పెడుతున్నాడు నీ లేదు భర్త. విను ఒక నిమిషం. నీ రియాక్షన్ ఏంటి? నీ రియాక్షన్ ఏంటి? కొట్టాల చెప్పు తీసుకొని. అలా కాదు, ఇది ఫస్ట్ టైం నువ్వు వింటూ ముందు కూడా ఇలా మాట్లాడాడు అతను. లేదు సార్, ఆయన నన్ను ఒక చెల్లె లెక్క చూస్తాడు. కాదమ్మా, అలా మీ ఆయన ఈ ఎలిగేషన్ ఈ స్టేజ్ మీద వేసాడా? ఇప్పుడే- అంత ముందు ఇంతకు కూడా ముందు జరిగిందా? వేసాడా? ఇప్పుడే అంత ఇప్పుడే ముందు చెప్పాడా ఎప్పుడే ఈ వెళ్ళదా? విషయం? ఏనా ఇప్పుడే నాకు చెప్పాడా? తెలియదు. మీ ఆవిడకి? చాలా సార్లు చెప్పా ఫోన్ లో. కాల్ రికార్డ్ ఫోన్ లో తీయండి. చెప్పిండు. నా ఇన్స్టాగ్రామ్ కాల్ రికార్డ్ తీయండి మేడం. మేడం మీ ముందు అంటే నేను Instagram ఇదే లా- ఫస్ట్ టైం మీ ముందుకు వచ్చాను ఆ, కాబట్టి ఇప్పుడు మీ నా అమ్మ- Instagram మీ లో ఆవిడ- తనతో. మీ ఆవిడ తనతో ఫోటో అన్నా edit నాలుగు చేసి పెడుతుండు. లేదంటుంది. మా ఇద్దరు ఫోటోలు ఎడిట్ చేసి నా ఇన్స్టాగ్రామ్ లో పెడుతుండు. ఆ మీ- అన్నది నాది. ఆయన అన్నని అందరు తెలుసు ఆ ఏరియాలో. మేడం కంప్లీట్ చేయండి చాలు. మేడం ఒక అమ్మాయికి ఎన్ని అకౌంట్లు ఉంటాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్? అవన్నీ వదిలేయండి. నీకు ఎన్ని ఉన్నాయో మీ ఆవిడకి అన్ని ఇక్కడ ఉంటాయి. నాకు 2 అకౌంట్లు ఉన్నాయి, తనకు తెలుసు. Hmm. తన పేరు ఒక్కటి ఒకటి. ఓపెన్ చేయండి, 8 అకౌంట్లు ఓపెన్ అవుతాయి. 8 అకౌంట్లు. ఓపెన్ చేయాలా? అమ్మ మీ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మేము లెక్కట్లేండి అమ్మా, ఇవన్నీ మాకెందుకు? ఈయన ఫ్రెండ్ నాకు అన్నలాగా అంతకు మించి ఇంకేం లేదు. ఒక లాజిక్ సార్. సో నాకు నరేష్ నిజంగా నరేష్ తప్పు ఒక ఉంది. నిమిషం
కూడినటువంటి పద్ధతిలో ఈ అమ్మాయిని చూసావు అని చూశాను. అంటావా? అవును చూసాను. ఈ అతని పుల్ల పెట్టి నిన్ను గేకటం ఇదంతా గొడవ కాదు. కాదు. సో దాని గురించే అవును. సో ఇది ఈ ఇష్యూని చూసిన తర్వాత నువ్వు స్వప్నతో వెళ్ళిపోయావు అంతేనా? ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది తెలుసా సార్? మరి ఇప్పుడు తినతో ఉన్నది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇది ఆల్రెడీ 1 year నుంచి నడుస్తుంది, అదే 6 months బ్యాక్ మేము స్టోరీ. కాంప్రమైజ్ అయ్యాం మేడం పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాక మళ్ళీ వీటితో మాట్లాడేవా? ఒక్క నిమిషం. యాదగిరి గుట్ట వెళ్ళాడుగా. యాదగిరి గుట్ట వెళ్ళింది October 2nd డేట్ తో సార్ చెప్తున్నాను. October 2nd లాస్ట్ ఇయర్ తినతో కాంప్రమైజ్ అయింది. ఎప్పుడు నేను కేసు పెట్టినాక ఫోర్త్ రౌండ్ అదే 4వ కౌన్సిలింగ్ పిలిచినప్పుడు నేను డైరెక్ట్ గా చెప్పాను, మేడం ఊరికే పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాలంటే నేను తిరగలేను మేడం అంటే, ఆ అమ్మాయి ఫైనల్ గా విడాకులు అడుగుతుంది కిరణ్ మీరేమంటారు అని అడిగింది. ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నేనేం చేయలేను మేడం, నాకు కూడా అవసరమే లేదు అని చెప్పి. అడగడానికి కారణం ఎవరు? నువ్వు ఆగు. అది రాకుండా 4వ కూడా నేను డైరెక్ట్ గా మేడం వాళ్ళకి చెప్పేసి విడాకులని తీసుకుంటానని చెప్పేశారు. తీసుకుంటానని చెప్తే ఓకే అనింది. అయిపోయింది. మరి ఓకే అన్న మేడం. తర్వాత ఏం ఆగు మేడం, ఆ రోజు అయింది కదా, అప్పుడు ఏమన్నారు, ఒక లెటర్ రాయమన్నారు మమ్మల్ని. తను ఒక లెటర్ రాసింది, నేను ఒక లెటర్ రాసిన. ఏమని చెప్పారంటే, ఇక నుంచి ఆమె ఏం చేసినా నీకు సంబంధం లేదు, నువ్వేం చేసినా ఆమెకు సంబంధం లేదు అని చెప్పారు. వదిలేసా. ఎటువంటి కాంపెన్సేషన్ లేకుండానే మీకు ఈ లెటర్ రాయించారా? రాయించారు. పిల్లలు ఎలా బతకాలా? పిల్లల్ని నేను తీసుకెళ్తానన్నాను. పిల్లలు ఏడుస్తుంటే పంచాయతీ దగ్గరకా? ఈ పంచాయతీ 2 పిల్లలు పోషించలేక మేడం, భర్తను వదిలేసి నీ దగ్గరకు వచ్చింది. మేడం ఈ 4th కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత దీంతో కంటిన్యూ అయిపోయినాను నేను. అసలు అయ్యో నాన్న, మీ ఇద్దరి గురించి మాట్లాడట్లా. అక్కడే 2 పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయిని పోషించాలి, ఆ అమ్మాయి కష్టపడుతుంది, మళ్ళీ ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఎక్కడ కూర్చోబెడదాం అనుకుంటున్నావు? సొంత తల్లే చూడలేదా? ఇవిడు చూసేస్తుందా? నలుగురు ఆడపిల్లలు పోషించేస్తారు వీళ్ళు. అసలు నీ భార్యకి ఏమి భయపడి సావాలి. నీతో కాపురం చేసింది, పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కానీ విడాకులు ఇస్తాను అనలేదుగా మేడం, ఆమంతకు ఆమెనే పోయి. దృష్టిలో విడాకులు ఎవరిస్తాను అంటే వాళ్ళకి ఏమి ఇవ్వవసరం అంతేనా? ఎందుకు ఇవ్వాలి? నేను నువ్వు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండు, నీలాంటి వ్యక్తితో కాపురం చేయాలి, లేకపోతే అనకూడదు. ఇచ్చేవలసింది కదా. ఇంటికి వచ్చినాక ఏమన్నారు తెలుసా? అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలని ఆమె మళ్ళీ ఆమంతలు ఆమెనే పిఎస్కి ఎక్కి నీ అందరు నువ్వే నువ్వు ఫోన్ చేసి మీ గురించి అర్థమైపోయింది, మీ ఇద్దరు గురించి కూడా అర్థమైపోయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తారు ఏంటి అనేది. సార్ ఓకే అమ్మా, ఒక్క నిమిషం, ఇంకేమీ ఎక్స్టెన్షన్స్ వద్దమ్మా, క్లారిటీ వచ్చేసింది. అంతకు ముందు వచ్చి అతను చెప్పాడు, ఈ అమ్మాయి యొక్క అక్క చెల్లెలు చెప్పారు. వీళ్ళు మరి ఈమె వచ్చినందుకు సార్ నా మీద నింద మోపి నన్ను వదిలించుకొని ఆమెను పెట్టుకోవాలని ఆయన ఆ మాత్రం అర్థం కాదమ్మా మాకు, ఆ మాత్రం అర్థం కాదా? ఇప్పుడు నేను ఒక ఫైనల్గా ఒక మాట్లాడతాను. ఏం కావాలని వచ్చారు? మీకు ఏం కావాలి? 2 ముక్కల్లో చెప్పండి, ఏం కావాలి? దేని గురించి వచ్చారు ఈరోజు? ఏం కావాలి నీకు? నా భర్త సార్. నీ భర్త కావాలి ఏంటి? అంతసేపు ఆలోచించే భర్త కావాలంటానికి? ఆమెతో మాత్రం ఉండదు, నాతో ఉండకుండా సర్లే, ఆమెతో మాత్రం ఉండదు. ఆయనకి ఏదైనా శిక్ష పడాలి సార్. ఇప్పుడు ఈ సప్న లాంటి వాళ్ళు ఇంకెంత మంది రావచ్చు? భర్త నీకు కావాలి, భర్తకు శిక్ష పడాలి అంతేనా? భర్త కావాలనుకున్న ఎవరైనా భర్తను చంపమని మాట్లాడతారా సార్? పోలీస్ స్టేషన్ ఒక్క దెబ్బ. సారీ సార్, అమ్మా స్టార్టింగ్ వచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు? నాకు నా భర్త ఇలాగే ఉంటాడు, మారడు, కాబట్టి నా పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఏదో ఒకటి కావాలని అడిగావు నువ్వు. అదే కదా మాట్లాడా? అదే మాట మీద ఉండు, మళ్ళీ మాట. సో నీకు ఓకే, అది పరిగణలోకి తీసుకుంటాం, ఇది పరిగణలోకి తీసుకుంటాం. నీ భర్త కావాలి, నీ భర్త మారి నీ దగ్గరకు వచ్చేటట్టు అయితే కావాలి, ఈ అమ్మాయి లేకుండా అయితే కావాలి. మారినటువంటి భర్త, ఆ అమ్మాయితో పాటు ప్రయాణం చేసేటటువంటి భర్త నీకు వద్దు అని అంటావు అంతేనా? ఒకప్పుడు అలా వద్దు అనేటటువంటి భర్తకి 3వ అంశం ఇప్పుడు మాట్లాడే కదా, శిక్ష పడాలి అంతేనా? రైట్, ఓకే. మీకేం కావాలి గారు? నేను జైలుకైనా వెళ్తా సార్, నాకు అవసరం. ఆమె వద్దు, నువ్వు క్లియర్ గా ఉన్నావు. ఆప్షన్ బి కూడా ఉంది కదా, ఆవిడ వద్దు, ఈవిడ కావాలా? కావాలి. ఆమె కావాలి. ఎంత ఓపెన్ అయిపోయారు. నా పేరు టాటూ ఉన్నది. అయిపోయినాయి అమ్మా టాటూలు. ఏ రకంగా కావాలంటున్నావు? నీకు అనవసరం. ఇది సిగ్గులేంది. నా మూడు ఈ రోజు ఇంతవరకు పోలీస్ స్టేషన్ నువ్వు తీసుకొని పోలీస్ స్టేషన్ అర్థమైందా? నీ మొగుడు నీ గాల్సింది నా ఫ్యామిలీ కాడికి ఎందుకు పోతావే నువ్వు? నీకు సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? నాకు పెళ్ళ ఉంది, నాకు మొగుడు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఎట్లా రానిచ్చినావు? సిగ్గులేదా? చెప్పు తీసుకొని కొట్టడానికి చేతకాలేదు. నీ మొగుడు నువ్వు మాట్లాడలేదా?
నీ మొగి నేను మార్చుకోలేను నీకు తెలుసా? చేత కాలేదు కాబట్టి నా నన్ను మొగి రానిచ్చావు. నెమ్మది పెట్టుకొని నా నాలుగు మీద వేసుకొని తని- కేసులు వేసినావు తెలుసా ఆ రోజు నువ్వు? 4 తనింటే మీరు ఈ పోలీస్ క్యారెక్టర్ స్టేషన్ మీ మేడం. దగ్గరకు వచ్చేవాడు నువ్వు కాదు. నన్ను నీ మొగిని ఇప్పుడు 4th అంటే కౌన్సిలింగ్ నా అయిపోయిన గుంజుకొచ్చి తర్వాత కూర్చోబెట్టుకోలే. కాంప్రమైజ్ అయి వాడే కదా తీసుకెళ్ళాను. నువ్వు జపం నువ్వు ఏం చేస్తాడు తప్పు చేసినావు అందుకో నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయి తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్ నుండి. తీసుకెళ్ళి వీళ్ళ ఏం చేసినావు? అక్క ఏం చేసింది ఇంకా తెలుసా? ఆపేసి వదిలేయండి, ఇంకా మీ కిరణ్ ఆయన వదిలేసి. వదిలేసి ఇంకా రోజు వదిలేసి. ఆడో రాటకో గొడవ కిరణ్. ఇంటికి మీ రా ఆయన మేడం, ఇక్కడికి ఇంటికి రా. వచ్చాక లేకపోతే no, 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 పిల్లల్ని no, బయట no, పెట్టుకొని no, no. రోజు మొత్తం పొద్దున 9 నుంచి రాత్రి 8 అమ్మ. దాకా పిల్లలు కడుకొచ్చుకొని నేను జ్యోతి, తెచ్చుకుంటా ఉన్నా బయట. ఎవరిని? ఇంటికి రా కట్టి కూడా చేత కాలేదు. Listen to me, పిల్లల్ని కిరణ్. పిల్లల్ని చూసుకోవడానికి జ్యోతి, చేత కాలేదు. మనకు వచ్చేసారు కదా. No, no, కిరణ్ just గారు, స్వప్న గారు, just జ్యోతి గారు ఆగండి. ఒక నిమిషం, ఇప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? కొట్టాలా మేడం ఆ, రాగానే కొట్టాలా మేడం ఏం అన్నాడు. చెప్పమని చెప్పామా? ఏం చెప్పాం మేము? మిమ్మల్ని అనట్లేదు మేడం. మిమ్మల్ని ఆమె కాదు. మిమ్మల్ని మేడం అడిగిందని వాళ్ళని అడుగుతుంది కొట్టాలా మేడం అని మేడం వాళ్ళని అడుగుతుంది కొట్టాలా మేమేం మేడం. చెప్పాము? అంటే ఏం మనం చెప్పామో కొట్టించింది కదా చెప్పండి. మేడం మళ్ళీ కొట్టాలని చూస్తుంది. మేమేం చెప్పామో చెప్పమ్మా. ఇప్పుడు వెంకట్ వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించింది మేడం తెలుసా ఇందాక మేడం? ఏం చెప్పారు? కొట్టున మేడం అంటే ఏమన్నారు? అవసరం మేడమే లేదా ఉన్నారు. అవసరం లేదు కదా, ఇట్లాంటివి ఇక్కడ జరగవు. ఈ స్టేజ్ లో మమ్మల్ని నమ్ముకొని వస్తారు ఇక్కడ అని చెప్పాం. అదే మేడం, ప్రతి నేను మాటకి అదే వాల్యూ చెప్తాను. ఉంటుంది నాన్న, ప్రతి అదే సెంటెన్స్ మేడం, నేను అదే మేడం మేడం ప్లీజ్ నేను ఈ ఎపిసోడ్ చేయనండి. ఇంత క్యారెక్టర్లెస్ జనాలు రిపీటెడ్ గా వచ్చి నా వాల్యుబుల్ టైం నేను ఇక్కడ వేస్ట్ చేసుకోను. ఎవరో ఒకళ్ళు అన్యాయం జరిగితే నేను ఏదైనా చేయగలుగుతా కానీ ఇంత పిచ్చ చిల్లర పంచాయతీయా? సారీ ఏమనుకోదండి. ఇప్పుడు వీళ్ళ family పిలిపించింది మేడం మళ్ళా. ఏం పిలిపించింది? ఏం మాట్లాడుతున్నారు? అడగండి, కింద కింద మేడం. చూడండి ఒకసారి, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూడండి. వీళ్ళ అమ్మ వీళ్ళ భర్త అందరిని మరి పిలిపించింది నేను ఫోన్ ఇక్కడికి చేసి. నేను ఎందుకు పిలిపిస్తా మేడం? అమ్మ ఫైనల్ గా మీరు తల్లి స్వప్న ఎందుకు వచ్చారమ్మా? ఏం కావాలి? ఎందుకు వచ్చారు? ఒకటి, నాకు న్యాయం జరగాలండి. మొన్న జరిగినటువంటి దాని గురించి మేడం చెప్పేశారు. ఆ రోజు వెంకటేష్ నువ్వు తాగుడికి బానిసయ్యో, తాగేటటువంటి వ్యక్తితో ఏ ఆడది ఉండదు. ఓకే, స్వప్న చేసిన తప్పైనా కూడా నీ అలవాట్లు మార్చుకుని కావాలంటే రీహాబిలిటేషన్కి వెళ్ళి కావాలంటే నా తరపున ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి నేను మార్చుకుంటా అని చెప్పి అతను డిలీట్ చేసాం. ఆ ఎపిసోడ్లో కూడా నీకు అగెనిస్ట్గా ఎవరు మాట్లాడలేదు అనేది క్లియర్. అది పక్కన పెట్టేసి ఎందుకు వచ్చారు మీరు ఈ రోజు? మేడం సార్ ఇప్పుడు కిరణ్ కి నాకు ఉంది అమ్మ కిరణ్ మీరు కలిసే ఉన్నారమ్మా. ఉంది కలిసే గింది కాదు, ఉన్నాం. కలిసే ఉన్నారు. భార్యాభర్తల్లాగా సహజీవనం అనేటట్టు నడుపుతున్నారు. పెళ్లి చేసుకున్నారా? పెళ్లి కూడా చేసుకున్నారా మీరిద్దరు? ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి? ఈ మధ్యలో చేసుకున్నాం. అది ఈ మధ్యలో అంటే ఎప్పుడమ్మా? జూలై 7 జూలై 7 ఎక్కడ చేసుకున్నారు? యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరినో వచ్చారా? పెద్దల సమక్షంలో చేసుకున్నారా? మీరిద్దరే చేసుకున్నారా పెళ్లి? మేమిద్దరమే చేసుకున్నాం. స్నేహితులు ఎవరూ లేరు. ఎవరు ఆ పెళ్లి చేసుకున్న దానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఫోటోలు కానీ గిట్టోలు కానీ? లేదు సార్. రైట్, ఓకే, దాని సంగతి తరుచుందమ్మా. సరే, నేను ఒకటే అడుగుతున్నానమ్మా. సో ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఏం కావాలి? వెంకటేష్ నీ జీవితంలో ఏమైనా పాత్ర ఉందా? నీ సో కాల్డ్ నీ మొదటి భర్త అయినటువంటి వెంకటేష్ ఏం లేదు సార్, ఆ పాత్ర వద్దా నీకు? నాకు అవసరమే ఏది లేదు. తాగుడు మానేసి జీవితాన్ని మార్చుకుని నీ కాళ్ళ మీద పడి ఇంకేమన్నా అది కూడా వద్దు. వెంకటేష్ అనే వ్యక్తి వద్దు. మరి నీ ఇద్దరు ఆడపిల్లల సంగతి ఏంటి? నా ఇద్దరు ఆడపిల్లలు నేనే పోషించుకుంటాను. ఇద్దరు ఆడపిల్లలు నీకు కావాలి. ఒకవేళ మా భర్త కావాలి నా పిల్లలంటే తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ ఏం కాదమ్మా. ఒకటి, మాట అంటున్నాం మేము. నిజంగా నీ మనసు ఈరోజు నీ మనసు నీ ఆడపిల్లల వైపు మగ్గుతుందమ్మా. నా పిల్లలు నాకు కావాలి అనేటటువంటి పరితపిస్తున్నావు నువ్వు. అసలు ఆ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? ఈ 5-6 నెలల అంటే మన పాటు అన్నాడు కదా సార్, నా ఎన్ని నెలలు అయిందిరా? పిల్లలు నీ ఆడపిల్లని చూసిన ఎన్ని నెలలు అయిందన్న? ఎన్ని నెలలు అయింది నీ ఆడపిల్లని చూసినావు? నా పిల్లలు ఆ. నా పుట్టి భూమిలో ఉన్నప్పటి నుంచి నేనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంతకాలం అయిందమ్మా ఇక్కడే ఉన్నారు సార్, ఆమెతోనే ఉంటున్నారు. నీతో? ఇప్పుడు నీ పిల్లలు నీతో పాటే ఉంటారు. మరి అతనికి ఇచ్చి చూడటం అనేటటువంటి అంటే మన అంశం అన్నాడు కదా, నా పిల్లలను కూడా రాణిస్తలేదు, నా పిల్లలను కూడా సూనిస్తలేదు. అలా కాదు. ఒకప్పుడు చూస్తానని అంటాడు, గడుదుగుడ్డ ఏదో మాట అంటాడు. తాగేటటువంటి వ్యక్తి దగ్గరికి వయసు వచ్చినటువంటి ఇద్దరు ఆడపిల్లని పంపించేస్తాను. నువ్వు కావాలంటే పంపిలేదని కదా సార్ నాకు ఇంత నిందలు పెట్టారు వీళ్ళు. మా అక్కలు కూడా అంటారు ఆ పిల్లల గురించి మేము ఆలోచించి ఇక్కడికి వచ్చినాము, పిల్లల భవిష్యత్తు మేము ఆలోచించినాము. అంటే ఏ రోజైనా తీసుకెళ్లి పెద్దమ్మ చిన్నమ్మ ఉంది, సరే ఏ సరే రోజైనా నాకు అర్థమైపోయింది అమ్మ. ఇప్పుడు ఫస్ట్ నేను మొదలు పెట్టే ముందు ఎవరికి ఏం కావాలనేటటువంటి అంశం ఎందుకు అడిగానంటే కనుక ఈ పర్పస్ ఏదన్నా ఒకటి సర్వ్ అవుతుందా? నేను కానీ లాయర్ మేడం కానీ శ్రీవాణి గారు కానీ ఎవరన్నా మాట్లాడితే కనుక పర్పస్ సర్వ్ అవుతుందా లేదనే ఉద్దేశంతో నేను ఈ ప్రశ్నలు అడిగాను. ఒక్క 2 నిమిషాలు. మేడం, please. మేడం ఇట్లాంటి ఎపిసోడ్లు చేయడం చాలా కష్టం అవుతుంది. It's a challenge. సార్కి నాకు చాలా ఒక ఇది ఉంటుంది. మనం ఈ స్టేజ్ మీద మనం ముగ్గురం కూర్చున్నామంటే ఇంత చిల్లరగా ఎవరన్నా వచ్చి ఈ స్టేజ్ మీద మనం న్యాయం చేయగలం అనేది ఇబ్బంది కదండి. నేనేం మీకు ఎపిసోడ్ వేస్ట్ చేయాలని ఇంకొకటి కాదు. లేలే కాదు. ఏదన్నా ఓపిక్ గా చెప్తా చాలా సహనం ఉంటది నాకు. ఇంత చిల్లరగా అంటే ఇది ఒకటి అంటే 2-4 పిల్లలు ఉన్న కేసులో ఎంత దరిద్రంగా 4 ఆడపిల్లలు. మాట్లాడుకుంటున్నారంటే ఇది నేను సొసైటీకి చెప్పలేను. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి తల్లిదండ్రుల కింద. చేసుకున్నది 4 లవ్ మ్యారేజ్లు. అష్టనిష్ట దరిద్రమైన కేసు ఏదన్నా ఉంటే అది ఇదే. ఎవరికి న్యాయం చేయాలి? అందరూ విక్టిమ్సే, అందరూ అక్యూజ్డ్లే. ఎవరికి న్యాయం చేస్తాం? అమ్మ ఈ ముగ్గురు ఏ అవసరాల గురించి వచ్చారు అనేటటువంటిది ముగ్గురు చెప్పేశారు. నాకేమనిపిస్తుందంటే ముగ్గురు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారమ్మా. ఈరోజు కొత్తగా ఈ వేదిక చేయవలసినటువంటిది ఏమీ లేదు. ముగ్గురు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు.
మానసికంగా 1, 2, 3 ఆప్షన్స్ అనేటటువంటి జ్యోతి నువ్వు ఇచ్చినా కూడా ఈరోజు నువ్వు కూడా ఏంటంటే నీ ఉద్దేశంలో సోకాల్డ్ క్యారెక్టర్లెస్ అనేటటువంటి కిరణ్ నాకొద్దు, ఆ విధంగా నా ఆడపిల్లల్ని ఇక్కడ వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోయినటువంటి కిరణ్ వచ్చేది అనేది 98.99%, 99.9% ఒక ఐడియాతో వచ్చారు. రమ్య మేడం ఫ్రస్ట్రేట్ అయ్యారు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ మేము మీ ముగ్గురు రాకముందు ఈ అమ్మాయి కొద్ది క్యారెక్టర్ ఉంది అనుకున్నాం, తప్పుగా అనుకోకండి, ఈ అమ్మాయి పర్లేదు అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే మోకమ్మడిగా అందరూ కూడా ఒక సినిమా చూపెట్టేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఒక సినిమా చూపెట్టేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రధానంగా దిగ్భ్రాంతి కలిగేటటువంటి విధంగా మాట్లాడనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నా ఇద్దరు ఆడపిల్లల గురించి నేను పరితపించిపోతున్నాను, పిచ్చెక్కిపోతుంది. ఎదిగేటటువంటి ఆడపిల్లలకి ఎవడు తండ్రి అనేటటువంటి చూడలేకపోతున్నాను అండి. ఆ మగాడు తండ్రా, ఈ మగాడు తండ్రా, వీడు అంకులా, వీడి నాన్న, ఇతరకన్నాడా, వాడికన్నాడా, ఏది చెప్పలేకపోతున్నా. ఈ ఆడపిల్లలు రేపొద్దున బ్యాగులు ఇచ్చుకుని స్కూల్కి రోడ్డు మీద ఎలా పంపించాలండి? ఎవడైనా కూడా పనికిరాని ఎదో వచ్చి మీ అమ్మ నాన్న ఇలా చేశారు కాబట్టి మీరు కూడా మాతో రండి అని తప్పుగా అనుకోకండి అమ్మా. అటువంటి సమాజంలో మరి ఈ రోజు ఉన్నావు కాబట్టి ఈరోజు తస్మాత్ జాగ్రత్త. మీ తల్లిదండ్రులు నడిపించేటటువంటి వ్యవహారం వల్ల ఈరోజు మీ ఆడపిల్లలు తలెత్తుకోకుండా తిరిగి వేరే బేవర్సిన కొడుకుల చేతుల్లో ఇరుక్కుపోతున్నారు. ఈరోజు ఇది ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఈరోజు ఇక్కడ ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎవరి స్వార్థం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి నా మొగుడు ఎలా ఉంటే కనుక నాకు వద్దండి, లేదంటే కదా నా అమ్మాయితో ఉంటే నాకు వద్దు, ఈవిడేమొచ్చి నా మొగుడు ఎలా ఉంటే కనుక నాకు ఆ మొగుడు వద్దండి, నా ఆడపిల్లలు నేను నా దగ్గరే ఉంచుకుంటాను, లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. అతనేమొచ్చి మా ఆవిడ వేరే వాడితో పడుకుంది కాబట్టి ఈరోజు మా ఆవిడ నాకు డిలీట్ అండి, ఈ కావాలంటే ఆ ఇద్దరు ఆడపిల్లలను కూడా నాకే ఇచ్చేసండి, ఈ ఇద్దరు ఆడపిల్లలతో పాటు 4 ఆడపిల్లలు నేను ఉద్ధరించేస్తానని చెప్పి కిరణ్ అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందమ్మా? ఈరోజు మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి ఒక్క ఆడదానికి మీరు మర్యాద ఇవ్వలేకపోయారు. మగాడు, నేను వెంకటేష్ గురించి కూడా మాట్లాడుతున్నాను, తాగి తందనాలు ఆడి పగలనక రాత్రనక తాగి రోడ్ల మీద పడి ఒక ఆడదాని యొక్క జీవితం సర్వనాశనం చేసి ఈరోజు ఆడది పక్కతో పట్టి వేరే తప్పుతో పడితే కనుక మనం నిలదీస్తున్నాం. కరెక్టే, ఆ మీద కూడా తప్పే. కానీ మొదలుపెట్టినటువంటి డాష్ ఎవరు? అతను కాదా? ఈరోజు ఇవన్నీ మర్చిపోయి ఒక్క ఆడదాన్ని పోషించలేకపోతున్నారు. కిరణ్ లవ్ మ్యారేజ్ చేసుకుని పెద్దలను అంగీకారం లేకపోతే నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి నీ అమ్మ నాన్నని ఎదిరించరా, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఏం ఉద్ధరించాను నువ్వు నీ భార్యని? అతనే నేను మాట్లాడిన కిరణ్ ప్లీజ్. వెంకటేష్ వచ్చాడు, అది కూడా లవ్ మ్యారేజ్ అంట, అది 10 years బ్యాక్ లవ్ స్టోరీ, ఇది బాహుబలి 1, ఇది బాహుబలి 2. ఇప్పుడు మీరిద్దరు ఒకళ్ళొకళ్ళ ఆడపిల్లల్ని పోషించలేనటువంటి భార్యల్ని పోషించలేనటువంటి వాళ్ళు మీరు ఇంకో 2 ఆడపిల్లలను కనేసి వాళ్ళ భవిష్యత్తుని నిలబెట్టేస్తారు. నేను అదే పదం మాట్లాడతాను, ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరైతే కనుక ఇక్కడ కూర్చున్నారో మీరందరూ కూడా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఫిక్స్డ్ ఐడియాస్తో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎవరికి వాళ్ళ జీవితం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి తెలిసే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు అంటే కనుక కేవలం ఆ ఎపిసోడ్లో జరిగినటువంటి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి వర్జన్ని తిరిగి రాసి మన కడుపులో ఉన్నది కూడా ఈ వేదిక మీద వచ్చి కక్కాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నారే కానీ ఎవరు కూడా మీ యొక్క ఆడపిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ జీవితాల గురించి కానీ రేపొద్దున వాళ్ళ పరువు ప్రతిష్టల గురించి కానీ ఈ ఎపిసోడ్లు ఇలాగే కంటిన్యూ అవుతాయి కనుక ఏ మగాడు వచ్చి మీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటాడనే ఆలోచనతో వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నేను బల్లగుద్ది చెప్తా, దమ్ము ధైర్యం ఉంటే కనుక 2 ఆడపిల్లలను కన్నటువంటి తల్లులు అయితే కనుక ఇద్దరు కూడా క్షమాపణ కోరి ఏమండి ఈ కథలన్నీ పక్కన పెట్టేసేయండి, ఇలాంటి చెత్తకారి మొగుళ్ళు మాకొద్దు, ఇలాంటి చెత్తకారి మగాళ్ళు మాకొద్దు, ఇటువంటి జీవితం మాకొద్దు, మా ఆడపిల్లలకు ఒక చక్కటి తల్లులుగా మేము ఉంటాం అనేటటువంటి ఉద్దేశంతో రండి, మేము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి తలదించుతాం. మేము ఎవరు మాట్లాడారమ్మా ఈరోజు? ఎవరు మాట్లాడారు చెప్పండి?